నమస్తే. ఎవరైనా కలిస్తే హ్మ్, బాగున్నారా అని అడగొద్దు. హ్మ్. అంటే అడగొచ్చు గానీ, దాని బదులు ఇంకా టైం వేస్ట్ చేయకు. బాగున్నారు గాబట్టే ఆయన నడుచుకుంటూ మన దగ్గర వరకు వచ్చి రాగలిగాడు కదా! కాబట్టి అలవాటు చేసుకోవాలి. నేను ప్రాక్టీస్ చేస్తా ఇప్పటి నుంచి. ఏమని అడగాలి? బాగున్నారా కాకుండా హ్మ్, మంచినీళ్ళు తాగారా అని అడగాలి. నీళ్ళు తాగారా? నీళ్ళు తాగుతారా అని. ఇంటికి రాగానే అడుగుతామా లేదా? ఫస్ట్ వాటర్ ఇస్తాం. వాటర్ తాగారా లేదా? అప్పుడు చేతిలో బాటిలో లేకపోతే ఏదో మనం ఇవ్వాలి. ఇది ఫస్ట్ మనం హ్మ్. ఇంకోరి గురించి కేరింగ్. మనకి సాంప్రదాయం ఉంది. ఇంటికి రాగానే ఫస్ట్ వాటర్ ఇవ్వడం. హ్మ్. నడుచుకుంటూ వస్తారు కాబట్టి. వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చి మనం కలుస్తారు కాబట్టి, నీళ్లు తాగారా అనేది ఫస్ట్. ఎందుకంటే ఈ రెస్ట్ తర్వాత ఈ నీరు లేకపోవడమే చాలా పెద్ద ప్రాబ్లమ్. ఈ వాటర్ తాగకపోవడం. చాలినంత ఉండట్లేదు. ఎప్పటికప్పుడు రేడియేటర్ హీట్ అయిపోతుంది. ఆలోచించి, తిన్నది అరిగించి, హ్మ్, వేస్టేజ్‌ని బయటికి పంపించి, మాట్లాడి దీనంతటికి కూడా రేడియేటర్ హీట్ అయిపోతుంది. వాటర్ ఎప్పటికప్పుడు అందిస్తుండాలి. ఆక్సిజన్, వాటర్ ఎక్కువ శాతం ఏది ఉపయోగించుకుంటూ ఉంటది? ఏ ఇంజిన్ ఉపయోగించుకుంటూ ఉంటది? బ్రెయినే కదా! బ్రెయిన్, మైండ్ ఉపయోగించుకుంటది. కాబట్టి దానికి ఎప్పుడు వాటర్ ఇస్తూ ఉండాలి. ఎప్పుడైనా మీ చిన్న పిల్లలు జ్వరం చేసింది మనకు గాని, పిల్లలకి ఎవరికైనా గాని 20% కొబ్బరి నీళ్ళిచ్చి 70% వాటర్ ఇవ్వాలి. గంటకి చిన్న గ్లాసుడు వాటర్ ఇస్తూ ఉండాలి. చిన్న పిల్లలకి. మనకి వాటర్ గంటకి. అదే పెద్ద టానిక్ సిరపు జ్వరానికి. హ్మ్. జ్వరం అంటే అర్థం వేడి చేసిందని అర్థం. దానికి ఇస్తూ ఉండాలి. సరేనా? చాలా చక్కటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఏ విషయాలు తెలుసుకుంటే చాలా స్పీడ్‌గా వెళ్ళగలుగుతామో, లేకపోతే ఇట్లా ఆపుతుంటుందనమాట. ఆపుతూ ఉంటుంది. కానీ ఏ విషయాలు తెలుసుకుంటే వెళ్ళిపోతాం వెంటనే. నేను పలానా వాళ్ళ ఇల్లు తెలీదు నాకు. షరీఫ్ సార్ ఇల్లు తెలీదు. లావణ్య మేడంకి తెలుసు. ఆ ఊరు. ఎవరు చకచక ఎళ్ళిపోతారు? తెలిసిన వాళ్ళే ఎళ్తారు. తెలియని వాళ్ళు ఎలా ఎళ్తారు? నాకు ఒక ఎక్కడి వరకు ఆ కర్నూల్ వరకే తెలుసు. అక్కడి నుంచి వెళ్ళడం తెలీదు. ఎక్కడనో. ఒక్కసారి నేను తెలుసుకున్నానంటే చక్కమని ముందుకెళ్ళిపోతాను. అంతే దేంట్లోనైనా అంతే. ఆరోగ్యం దగ్గరికి అంతే ఎళ్తాము. ఆర్థికం దగ్గరికి అంతే ఎళ్తాం. తెలుసుకుంటే ఎళ్ళిపోవడమే. కానీ కొన్ని బంధనాలుంటాయి కొన్ని. వాటి గురించే ఇప్పుడు మనం రోజు తెలుసుకునేదసలు. అసలు విషయం అంతా అక్కడే ఉంది. హ్మ్. ఆ ముందుకు ఎళ్ళనీయకుండా చేస్తుంది. తెలుసుకుంటే ఎళ్ళిపోవచ్చు. కానీ తెలుసుకున్నా కూడా వెళ్ళకుండా అడ్డుపడుతున్నవి ఏంటివి అని. కదా! ఆరా పవర్ ఎందుకో అర్థమైందా? అసలు ఆరా మీటింగ్ శోభా మేడం? ఆరా మీటింగ్ ఎందుకు అని. హ్మ్. తెలుసుకుంటే సక్సెస్ దగ్గరికి మనం ఈజీగా వెళ్ళొచ్చు. అది ఆరోగ్యమైన సక్సెసు, అనుబంధాలు లేకపోతే ఆహ్, మనీ, మనీకి సంబంధించి వెళ్ళొచ్చు. తెలుసుకుంటే వెళ్తాం మనం అక్కడికి. కానీ తెలుసుకున్న వెళ్ళకుండా ఉండడానికి, అసలు తెలుసుకోవడానికి గూడా అడ్డుపడేదేంటిది అనేది మనం రోజు తెలుసుకుంటూ ఉన్నాం విషయాన్ని. సో, అసలు ఈ కారు ముందుకెళ్ళకుండా ఏమి ఆపుతుంది అనేది. ఇద్దరు చాలా దూరం ప్రయాణించాలి. తెల్లారేంత వరకు సమయం లేదు. అందుకని చాలా హ్మ్. తీవ్రంగా నిర్ణయం తీసేసుకొని చిన్న అది ఉంటుందిగా రౌండ్‌గా ఉంటుంది గదా! పడవ చిన్నది. అవునా? ఆహ్, ఆహ్, దాంట్లో ఎక్కేసి ఇక ప్రయాణం స్టార్ట్ చేశారు. 2 తెడ్లు పట్టుకొని ఇక వాళ్ళు పరిశ్రమిస్తూనే ఉన్నారు. తొందరగా అవతల గట్టుకెళ్ళిపోవాలి తెల్లారే లోపల. అందరూ వింటున్నారా? హ్మ్. వినడానికే వచ్చారు మర్చిపోవద్దు.
వినడానికే వచ్చారు. ఒకవేళ పడుకుంటే నిద్రొచ్చేస్తది. లేచి చక్కగా ఈ టైంలో ఎంత యాక్టివ్ అంటే మీరు లక్ష్మీదేవిని, ఆరోగ్య లక్ష్మిని అంతగా ధనలక్ష్మిని ఆకర్షిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మాకిన్ని ఇబ్బందులున్నాయి, ఆరోగ్యం బాగుండట్లేదు అనంటే, మీరు 4-6 లేదా 5-7 వరకైనా, ఇంకొంతమంది 3-5 వరకైనా ఒక 2 అవర్స్ మీరు ఎంత మీకు ఉపయోగపడే పనులు చేస్తున్నారు. ఆ టైంలో లేసి జాగింగ్, ప్రాణాయామ, లేకపోతే ఇంకేమైనా పుస్తకం చదవడము, ఏదైనా సరే. ఆహ్, ఆ 2 గంటల్లో మీరు ఏం చేస్తున్నారనేది ఇక మీ జీవితాన్ని శాసిస్తదది. హ్మ్. నిన్ననే నా పాత ఓల్డ్ స్టూడెంట్ వాడు కాల్ చేసాడు. చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు. నిన్న కుదిరింది మా ఇద్దరికి. వాడికి ప్యాకేజ్ 18,00,000. 18,00,000 చిన్న పిల్లవాడు. హ్మ్. వాడు 10థ్ బ్యాచ్ ఎప్పుడు 9 2009 ఆర్ 9 హ్మ్. వాడు ఆ 10థ్ బ్యాచ్. వాడు ఇంకా చాలా లీడింగ్ రోల్ చెన్నైలో చేస్తున్నాడు. లీడింగ్ రోల్ చేస్తున్నాడు. ఆ కంపెనీలో, ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఆ సమయంలో వాడు గుర్తు చేసుకున్నదేందంటే, అప్పుడు వాడు నా ద్వారా ఎంత తర్ఫీదు ఎర్లీ మార్నింగ్ లేవడము, చెంబులో లోటాలతోటి వాటర్ తోటి మొఖం మీద కొట్టేసేవాడిని ఎర్లీ మార్నింగ్. హ్మ్. మా మిద్దె మీదే పడుకునేవాళ్ళు. అంతే. ఎర్లీ మార్నింగ్ యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు. శ్లోకాస్ చదివి స్టార్ట్ చేసేవాళ్ళు. అప్పుడే సూర్యుడు వస్తుండేవాడు. వాడు ఏపీఆర్ జేసీ కంప్లీట్ చేశాడు. ఏపీఆర్ జేసీ. బీఫార్మసీ నుంచి మళ్ళీ వాడికున్న తపనతోటి సాఫ్ట్‌వేర్ రంగంలో గూడా వెళ్లి, ఈ రెండిటిని మిక్స్ చేసి సాఫ్ట్‌వేర్ డేటాని అనాలిసిస్ చేయడం బీఫార్మసీలో. వాడన్నీ చెప్తున్నాడు. పేటెంట్ నంబర్ అంత ఈజీగా రాదు ఏ కంపెనీకైనా. ఒక పేటెంట్ నంబర్ రావాలంటే ఎంత క్లినికల్ ట్రయల్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. అట్లాంటిది మన కంపెనీకి రావడం చాలా అభినందనీయం అని చెప్తున్నాడు. హ్మ్. అప్పట్లో నాకు రాత గూడా సరిగ్గా రాకపోతే చూచిరాత నోట్స్‌లు కొనిచ్చి మీరు నాతోటి ప్రాక్టీస్ చేయించారు. వాడికి చూచి రాత సరిగ్గా ఉండేది కాదు. హ్యాండ్ రైటింగ్. దాన్ని గూడా ప్రాక్టీస్ చేశారు. వాని క్రమశిక్షణే ఈరోజు వాడిని మంత్లీ ఈ చిన్న వయసులోనే 1,30,000, 1,20,000 ఇన్‌కమ్. వాడి బలమేంటి? మొత్తం గూడా క్రమశిక్షణ, ఎర్లీ మార్నింగ్ వేకప్. ఎర్లీ మార్నింగ్ వేకప్. కొంతమంది పిల్లలు ఎర్లీ మార్నింగే సార్ లేపుతాడని భయంతోటి రాకపోయేవాళ్ళు. వీళ్ళు మాత్రం ఎంతో తపనతోటి. అంతెందుకు వాళ్ళ బ్రదరే రాకపోయేటోడు, వాడొచ్చేవాడు. ఇది ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సీక్రెట్ తెలిస్తే ఏమవుతుంది? మనం సక్సెస్‌లోకి వెళ్ళగలుగుతాం. ఎప్పుడు? ఈ తెలిసింది ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు. ఈ ఇంప్లిమెంటేషన్‌లోనే ఉంది అసలైనటువంటిది. ఈ తెలిసింది మనం ఇంప్లిమెంటేషన్ ఎంత చేస్తున్నాం. సార్ అతను ఇయన్నీ తెలీదు సక్సెస్ అయ్యాడు అనంటే, ఇంప్లిమెంటేషన్ చేశాడు. తెలియకుండానే ఒక నమ్మకంతోటి. మనం తెలిసి గూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోతే అప్పుడు మనం వెళ్ళలేం. మరి ఆ ఇంప్లిమెంటేషన్‌లోకి వెళ్ళకుండా మనల్ ఆ ఇన్ఫర్మేషన్‌ని మనము యాక్టివ్‌గా ఆచరణలోకి తీసుకురాకుండా చేసేటువంటివి ఏంటి అనేది తెలుసుకోవడమే మన యొక్క ఉద్దేశ్యం. మన యొక్క కాన్సెప్ట్ అంతా గూడా. ఈ కష్టపడేటువంటి వాళ్ళు ఇద్దరు గూడా తెల్లారితే బయటికక్కడే చేరుకోవాలి. హ్మ్. ఇదంతా ఎందుకు చెప్పాను నేను?
ఒక స్టూడెంట్‌కి ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది, క్రమశిక్షణ అనేది ఎంతగా ఉపయోగపడిందో ఎందుకు చెప్పాను? మీరు ఎంతో ఇంట్రెస్ట్ డ్రీమింగ్ చేస్తున్నటువంటి మీరు, ఈ టైంలో లేచి వచ్చిన మీరు, ఎంత యాక్టివ్‌గా ఉన్నారు అనే విషయాన్ని చెప్పడానికి చెప్పాను. ఇది చెప్పకపోతే మీకు మళ్ళీ క్లైమాక్స్ దెబ్బతింటది. మీరు ఈ టైంలో రావడమే ఒక గొప్ప విషయము. మామూలు విషయం కాదు. మిమ్మల్ని మీరు మేల్కొనేలా చేసుకున్నారనంటే మీలో ఆ శక్తి ఉందనే అర్థం. అది వచ్చి మీరు ఆ టైంలో ఎలా ఉంటున్నారు? ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటున్నారు? చాలా వండర్‌ఫుల్‌గా సబ్‌కాన్షియస్ లెవెల్‌లో అర్థమయ్యేలాగా నోట్ చేసుకుంటున్నారా లేదా? నే ఈ యొక్క టాపిక్‌ని మైండ్‌ఫుల్‌నెస్ మనసుకు సంబంధించినటువంటి టాపిక్‌ని, మైండ్ సాఫ్ట్‌వేర్ గురించి మీరు ఎంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే, అంతగా మీ లోపల మననం పెరుగుతది. మిరాకిల్స్ ఎలా వస్తాయి మన జీవితంలోకి? మననం ద్వారానే వస్తాయి. ఈ మననం జరగాలంటే పదే పదే మనం ఏ సబ్జెక్ట్ తోటి ఉన్నాము, ఏ సబ్జెక్ట్ వింటున్నాము, ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాము, ఏ సబ్జెక్ట్ చదువుతున్నాము, ఏ సబ్జెక్ట్‌ని రాస్తున్నాము, ఏ సబ్జెక్ట్‌ని రీసెర్చ్ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మనసులో మ్యాటరే అదే మననము జరుగుతూ ఉంటుంది. ఏదైతే మననం జరుగుతుందో అదే మిరాకిల్‌ని క్రియేట్ చేస్తుంది. ఇది తెలియకపోతే ఇంకొకరిని మనం గైడ్ చేయలేం. అదసలు వాళ్ళు దేనితోని ఆ సబ్జెక్ట్ తోటి ఉంటున్నారా లేదా అసలు? ఆ లీడర్‌కి, ఆ కస్టమర్‌కి యొక్క సైకాలజీని ఎలా తెలుసుకోవాలి? ఆ కస్టమరు ఫుడ్‌కి సంబంధించినటువంటి డైట్ ఎలా ఉంటున్నాడు? ఆ కస్టమర్‌కి ఎంత నమ్మకం ఉంది? ఆయుర్వేదం మీద ఎంత క్లారిటీ ఉంది? సప్లిమెంట్స్ మీద, వెల్‌నెస్ మీద ఎంత క్లారిటీ ఉంది? ఇల్‌నెస్ తర్వాత వచ్చేదే వెల్‌నెస్ అనుకుంటున్నాడా? అసలు ఇల్‌నెస్‌లోకి వెళ్ళకుండా చేసేదే వెల్‌నెస్ అనుకుంటున్నాడా? ఏమి ఆలోచించకుండా అమాయకంగా ఉంటే అతను బెస్ట్ లీడర్ అవ్వలేడు. బెస్ట్ సెల్లర్ అవ్వలేడు. ది బెస్ట్ రిటైలరే ది బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్. మనకేముంటది? చకాచకా వాళ్ళు రిటైల్ చేయాలి అని ఉంటుంది. చకాచకా వాళ్ళు వాళ్ళ ర్యాంక్‌ని మార్చుకోవాలి అని ఉంటుంది. వాళ్ళు కూడా మనతో పాటు మంచి పార్ట్నర్ కావాలని అందరి తపన ఇదే ఉంటుంది. నాది కూడా అదే ఉంటుంది. కానీ ఏది అవగాహన అయితే వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు. ముందుకెళ్ళగలుగుతారు. నాకు క్లారిటీ ఉంది. వాళ్ళ యొక్క ఇమేజ్ ఎలా ఉంటే అలానే తయారవుతారు వాళ్ళు. వాళ్ళ ఇమేజ్ ముఖ్యము. ఇది సో, అందుకని మీరు దీనిని రావడం కాదు నోట్ చేసుకుంటున్నారా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏదైతే నోట్ చేసుకుంటారో మళ్ళొకసారి చెప్తున్నాను. ఏదైతే వింటారో, ఏదైతే చదువుతారో, ఏదైతే మాట్లాడతారో, ఏదైతే అధ్యయనం చేస్తారో దానినే మీరు మననం చేసుకుంటూ ఉంటారు. ఏదైతే మననం లోపల మిక్సీలో రుబ్బుతుందో, మొత్తం తిరుగుతుందో, దాన్ని మీ జీవితంలో సాక్షాత్కారం జరుగుతది. హెల్త్ గురించి జరుగుతుందా ఇక్కడ మొత్తం. ఒకతను బాగా ఆలోచిస్తున్నాడు. ఇంకొకరిని తిట్టాలి, కొట్టాలి, ఏసేయాలి. బాగా ఇంక అదే తిరుగుతుంది మొత్తం. ఎంతలా తిరుగుతుందంటే తింటున్నా కూడా అదే తిరుగుతుంది. ఇక అటువైపుకే శరీరం 100 కేజీల శరీరమైనా అటే ఎళ్తది. అవునా? అక్కడికే వెళ్తుందింక. నువ్వు దేన్ని మననం చేస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదే మన జీవితంలో మిరాకిల్‌ని సృష్టిస్తుంది. నేను అప్పటిదాకా హైయర్ జాబ్ గురించి ఆలోచించాను. కానీ ఆ తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచించాను. ఇంకా శ్వాస తీసుకున్నా, వదిలినా గూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫస్ట్ అంతే. మిగతా ఫ్రెండ్‌షిప్‌లు, మిగతా లోక విహారాలు
జ్ఞానాలు తెలుసుకుంటూ ఆ రాజకీయాలు, ఈ సినిమా ఇండస్ట్రీల గురించి, ఇది అంతా ఎంటర్టైన్మెంట్, అది ఎంజాయ్మెంట్, అది అది అసలు ఈఎంఐలు కట్టడానికి దేనికి ఏం ఉపయోగపడదు. అందుకనే ఇది నోట్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్. లేకపోతే పదే పదే విన్నా దీనివల్ల లాభం ఉంటుంది, కానీ నోట్ చేసుకుంటే ఇంకెక్కువ. కానీ ఎనీవే, మీరు మాత్రం ఈ టైంలో ఎంత యాక్టివ్గా వాటర్ తాగారా లేదా, వాటర్ తాగుతున్నారా లేదా, పక్కన గ్లాస్ పెట్టుకోండి, బాటిల్ పెట్టుకోండి. వాటర్, ఈ టైంలో వాటర్ తాగడం ముఖ్యం. మీకు 3 గంటలకి 4 గంటలకు మెలకువ వస్తుందంటే అదృష్టవంతులు. బాగా నిద్ర వస్తే నీళ్ళు తాగి పడుకుందాం అని చెప్పి మంచం కిందనే పెట్టుకోవాలి, వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, వాటర్ తాగి మళ్ళీ పడుకోవాలి. ఇక అది ఎలిమినేషన్ ని, హాయిగా కడుపుని ఎంత ఎనర్జెటిక్ గా తయారు చేయాలో అది తయారు చేస్తుంది. ఓకే, ఇది మీ చాలా యాక్టివ్ గా ఉండాలి అనే పాయింట్ మీద చెప్తున్నాను. అది అంత అవసరం కాబట్టి నేను అంత లాగాను అది. ఓకే, సో ఇద్దరు తొందరగా వెళ్ళిపోదామని అవతలకి గట్టికి వెళ్ళాలి, చాలా పరిశ్రమ చేస్తున్నారు. హెడ్లను తీసుకొని ఆ బోట్ ని తీసుకెళ్తున్నారు. ఓకే, పరిశ్రమ చేస్తున్నారు. ఒకరికి నిద్ర వచ్చినప్పుడు ఇంకొకరు మేలుకొని ఆ చేస్తున్నారు, తెడ్డుని తిప్పడం. ఓకే, ఇక సూర్యోదయం వచ్చింది, అప్పుడు చూస్తున్నారు మేము ఎంతవరకు వచ్చాము అని చూస్తున్నారు, ఎక్కడి వరకు వచ్చాము. మీరేం గెస్ చేశారు ఇప్పుడు, నేనేం చెప్పబోతున్నానని గెస్ చేశారు? ఏదో ఒకటి గెస్ చేస్తారు, చెప్పండి ఏ చెప్పబోతున్నానని. వసుంధర మేడం, మీకు వచ్చింది ఒక ఐడియా? సార్ లేదు సార్, ఒక్కసారి ఏమి ఐడియా రాలేదు. వాళ్ళిద్దరూ, వాళ్ళ టార్గెట్ ఏంటి? ఆ వాళ్ళ టార్గెట్ ఏంటి? తెల్లారే వరకు వాళ్ళకి చాలా అవసరం ఉంది, చేరుకోవాలి. ఇద్దరు ఒకరి తర్వాత చేరుకుంటారు. ఒకరు తెడ్డును తిప్పుతూ ఉన్నారు. ఉమ్. సూర్యకాంతి రాగానే ఎక్కడి వరకు వచ్చామో చూసుకున్నారు. చూసుకుంటే ఎక్కడో లేరు, మళ్ళీ ఒడ్డు దగ్గరనే ఉన్నారు. అది ఏదైతే వేశారో, ఉమ్, ఆ యొక్క అది ఉంటుంది కదా, ఉమ్, దాన్ని తీయలేదు వాళ్ళు. ఉమ్. ఆ తాళ్ళ నిప్పలేదు, బందీ అయిపోయి ఉంది అక్కడ, మనసు బందీ అయిపోయి ఉంది, ఎక్కడికి దాకా వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. ఉమ్. బహుశా వాళ్ళు చెక్ చేసుకోలేదేమో, లంగర్, ఎస్ లంగర్ తీయలేదు. ఉమ్. వాళ్ళు చెక్ చేసుకోలే, వాళ్ళని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోలే, జరుగుతున్నది గ్రహించలేదు, కాబట్టి వాళ్ళు అందులోనే చిక్కుకొని ఉన్నారు. ఓకే, అందుకని చాలా మనల్ని మనం చెక్ చేసుకునేటువంటి విధానము సెల్ఫ్ చెకింగ్ అంటాం దాన్ని, సెల్ఫ్ చెకింగ్. ఈ సెల్ఫ్ చెకింగ్ చాలా, అందుకని నిన్న ఉపాసన దేనికి సంబంధించింది? కాయ ఉపాసన అండ్ చిత్తానుపాసన అని చెప్పాను. కాయము అంటే శరీరం, ఈ శరీరం యొక్క కదలికల్ని ఎప్పటికప్పుడు నజరేసి ఉంచాలి. మనసు యొక్క కదలికల్ని ఎప్పుడు కూడా ఉంచాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, వ్యర్థం చేయాలన్నా ఈ శరీరము మనసు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత యాక్టివ్ గా ఉంటుంది, చురుకుగా లేదు, చాలా వెంటనే ఫుడ్ వరకు వెళ్ళాలి. ఫుడ్, ఈ శరీరం యాక్టివ్ గా లేదు అని అంటే ఏదో ఫుడ్ శక్తి పోయింది, ఫుడ్ సరిగా అందలేదా, లేదు రెస్ట్ లేదు, ఓకే రెస్ట్, రెస్ట్ కావాలన్నా, లేదు ఏమైనా నెగటివ్ థాట్స్, ఇమేజ్ ఏమన్నా మారిపోయిందా, నా గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈ శరీరాన్ని హోల్డ్ చేసేస్తుంది, డల్ చేసేస్తుంది. ఇది చాలా తినేస్తుంది అనమాట మనల్ని. భయం, అది జరుగుతుందో లేదో అన్న భయం వెంటనే తినేస్తూ ఉంటుంది, ముందుకు వెళ్ళనివ్వదు. అంతకు ముందు గతంలో ఉన్నంత ఉత్సాహంగా ఉండనివ్వదు అసలుకి. మన గురించి మన ఇమేజ్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. మనం అంత ఉత్సాహంగా లేకపోవడానికి, నీరసంగా ఉండడానికి ఈ ఒకటి, ఫుడ్ సరిగా పోషకాలు అందట్లేదా,
లేకపోతే ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోయిందా, లేకపోతే రెస్ట్ ఉండట్లేదా, రెస్ట్ సరిగ్గా ఉండట్లేదా, ఎప్పుడో 11, 12. తర్వాత మూడవది, నాలెడ్జ్ పరంగా ఏమైనా సరే అడ్డుగోడలు ఉన్నాయా, ఇమేజ్ పరంగా అడ్డుగోడలు ఉన్నాయా. ఇలా సెల్ఫ్ చెక్ చేసుకోవడం అనేది పెరగాలి, సెల్ఫ్ చెకింగ్ పవర్ పెరగాలి. లేకపోతే ఆ లంగర్ తీయకుండా ముందుకు వెళ్లకుండా ఎలా అయితే ఆ ఇద్దరు స్నేహితులు ఉండిపోయారో అలాగ ఉండిపోతాం మనం. ఎప్పటికప్పుడు ఈ సెల్ఫ్ చెకింగ్ అనేది పెరగాలి. ఈ సెల్ఫ్ చెకింగ్ పెడితే లాభం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. క్వాలిటీ థాట్స్ ఉంటాయి, క్వాలిటీ థాట్స్ ఉంటాయి. క్వాలిటీ ఫీలింగ్స్ అంటే అర్థం చేసుకోవడం. క్వాలిటీ ఎమోషన్స్, చక్కగా ఎమోషన్స్ ని అంటే బయటికి వ్యక్తం చేసేవి చాలా బాగుంటుంది, వ్యక్తం చేసే విధానం బాగుంటుంది. లేకపోతే కోపం సాటిస్ఫై చేస్తుంది, అసూయ సాటిస్ఫై చేస్తుంది, విసుగు సాటిస్ఫై చేస్తుంది. ఆ లంగరుని తీసేయాలి, ఆ కోపం అనే లంగరు, చికాకు అనే లంగరు, ఓకే, నాకంతా తెలుసు అనేటువంటి లంగరు, దాన్ని తీసి పక్కన పెట్టాలి. కాంప్రమైజ్ అవ్వకూడదు. రిజల్ట్ వచ్చినప్పుడే ఆలోచన, రిజల్ట్ రాకముందు ఏదైనా రీజన్స్ చెప్తున్నా సరే లంగర్ అదని తెలుసుకోవాలి. సరైనటువంటి రెస్ట్, సరైనటువంటి స్లీపింగ్, ఇది అవసరం దానికి. మంచినీళ్ళు తాగారా అని అడిగి తర్వాత రెండో ప్రశ్న, బ్రెత్ వర్క్ చేశారా అనేది రెండో ప్రశ్న. బ్రెత్ వర్క్ చేశారా, ఉదయం జాగింగ్ చేశారా అన్న టైప్లో ఈరోజు బ్రెత్ వర్క్ అంటే ఏం లేదు, మన యొక్క శ్వాస ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడం. ఇటొక 5 సార్లు, ఇటొక 5 సార్లు, అయితే 10 టైమ్స్, మన ఓపికను బట్టి, మన నమ్మకాన్ని బట్టి 10 టైమ్స్ తీసుకొని ఇలా ఇలా తీసుకొని ఒక ప్రశాంతమైన స్టేట్ ఏర్పడుతుంది. ఆ స్టేట్లో 1 to 40, 40 to 1 కౌంటింగ్, 1, 2, 3 అట్లా కౌంటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనసుకు బాగా ఎక్సర్సైజ్. అదేమో నేను పరిగెత్తుతాను అంటుంటది. నువ్వు ముందు నాకు ఈ 40 కౌంట్ చేసి పరిగెత్తాను అన్న, ఈ హోంవర్క్ చేసి బయటికి వెళ్ళి ఆడుకో అన్నట్టుగా ఉంది ఇది. దానికి అప్పుడు స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది సార్? స్ట్రెంగ్త్ అంటే మనం దేన్ని కౌంట్ చేసేది? ప్రాణశక్తిని, ప్రాణాన్ని మోసుకొచ్చేటువంటి బ్రీతింగ్ ని కౌంట్ చేసేది. దాని మీద అబ్జర్వేషన్ పెడితే ఆ ప్రాణమే తీసుకుంటున్నట్టు. ఈ పుస్తకం మీద అబ్జర్వేషన్ పెడితే ఏం తీసుకుంటున్నట్టు? జ్ఞానాన్ని తీసుకుంటున్నట్టు, అంతేనా? అలాగే తినే భోజనం మీద పెడితే దాన్ని తీసుకుంటాం. మనం దేని మీద శ్రద్ధ పెడితే దాన్ని తీసుకుంటాం, అంతే. ప్రాణం మీద పెడితే ప్రాణం తీసుకుంటాం. మనసంతా ప్రాణశక్తితో నిండిపోతుంటుంది. బ్రెత్ వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న బాడీ అండ్ మైండ్ అని చెప్పుకున్నాము. బాడీ అండ్ మైండ్, ఓకే. ఇక ఇప్పుడు కొంచెము ఇందులోనే ఇంకొంచెం జూమ్ చేద్దాం దాన్ని. ఇంకొంచెం జూమ్ చేసి ఇంకొన్ని యాడ్ చేసుకుందాం. ఈరోజు 4వ ఎక్కం దగ్గరికి వెళ్దాం. ఒకటి బాడీ, మైండ్, ఓకే, ఇంటలెక్ట్ వచ్చింది, ఇంటలెక్ట్కి, ఓకే. ఇంకొకటి సబ్ కాన్షియస్ అనేది, అంటే చిత్తము అని అంటాం. శరీరం, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఉంటుంది. కొంచెం ఈ యొక్క స్పిరిచువల్ భాషలోనే మాట్లాడుకుంటేనే ఇంకా బాగా అర్థమవుతుంది. మనం క్లియర్గా జూమ్ చేయొచ్చు. శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, వీటి గురించి. గుండె అంటే గుండె కాదు, మళ్ళీ గదులని, నాళాలని, కవాటాలు, పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, ఓకే. అట్లాగే మనసు అంటే మనసే కాదు, దాంట్లో మళ్ళీ జూమ్ చేస్తే సబ్జెక్ట్ ఉంటుంది. లోపల మెకానిజం అంతా ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే దాన్ని బాగా గైడ్ చేయగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, ఇట్లా దాన్ని ఉంటుంది. మరి ఈ మనసుకి శరీరానికి లింక్ అంతఃకరణాలని వీటిని అంటాము. ఇది బయట కర్ణం అనుకుంటాం,
లేదు మొత్తం కూడా మనసు యొక్క ప్రతిబింబమే శరీరం. మనసుకి ఎంత ఓజో శక్తి పెరుగుతుంటే శరీరానికి అంత తేజో శక్తి పెరుగుతూ ఉంటది. దీనికి దానికి విడదీయలేము. ఈ కండకి తోలుకి విడదీయలేము. రెండు ఒకటే. ఉమ్. కండ బలం కూడా ఒకటే. బుద్ధి బలం కూడా ఇందులో భాగమే. చేతి బలము, కండరాలు, ఈ చర్మము, బయటికి కనిపించే చర్మము అంతా ఒకటే అన్నట్టే ఈ శరీరానికి ఆనుకునే ఆ మనసు రెండు వేరు వేరు కాదు. మనసు భయపడితే శరీరం వణికిపోతుంది. శరీరం అలిసిపోతూ ఉంటే మనసు అలిసిపోతూ ఉంటుంది. రెండు వేరు వేరు కాదు. శరీరాన్ని బాగా శుభ్రంగా చూసుకుంటున్నామంటే మనసంతా శుభ్రం ఉంటుంది. అంతేనా? శరీరం శుభ్రం ఉంటే మనసంతా శుభ్రం ఉంటుంది. అయితే లాజిక్ గా ఆలోచించండి. అయితే మనసంతా శుభ్రంగా ఉండి పాజిటివ్ ఉంటే శరీరం అంతా బాగుంటుంది. ఇంతే ఇంకా మొత్తం. ఇదే సీక్రెట్. మనకి ఎక్కడైనా బ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ కానీ జరుగుతుంది, క్రియాటిన్ లెవెల్స్ కానీ అన్ని అంటే ఎక్కడో మనసును కూడా సెట్ చేసుకోవాలి. అందుకే వలేరియన్ లాంటి, అశ్వగంధ లాంటి భూమాత ఇచ్చినటువంటిది ఏదైతే హెర్బల్స్ ఉన్నాయో మనసుకు సంబంధించినవి అవి కూడా మన సప్లిమెంట్స్ లో ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదం మూడింటి గురించి ఆలోచిస్తుంది, సోల్ అండ్ బాడీ అండ్ మైండ్ అని. ఒకసారి మన ఆయుర్వేదకి మనం హార్ట్ ఇద్దాం. ఆయుర్వేదం మూడింటి నుంచి వస్తుంది. అలోపతి ఓన్లీ చెడు బ్యాక్టీరియాని, ప్రస్తుతం అక్కడ ఏ చెడు ఉందో యాసిడ్ లాగా దాన్ని కడిగేయడం. పక్కన ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయి దానికి సంబంధం లేదు. నాకు ఇచ్చిన పని ఇక్కడ ఏమైనా చెడు ఉందా దాన్ని క్లీన్ చేసేయాలి అంతే. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది దానికి అనవసరం. ఇలా చేయడం వల్ల దానికి ఏమన్నా ఆ యాసిడ్ ఉపయోగించడం వల్ల ఏమైనా ఇబ్బంది అంటే అది కూడా అనవసరం. ప్రస్తుతానికి ఇతన్ని గట్టెక్కించాలి, ఉపశమనం చెందించాలి. ఇది అలోపతి. ప్రస్తుతం కాదు, ఫర్ ఎవర్ ఇతనికి ఆరోగ్యం ఉంచాలి, ఇమ్యూనిటీని ఉంచాలి అనేది ఆయుర్వేదం. వేదం అంటే జ్ఞానము, ఆయు అంటే ఆయుష్. ఆయుష్ను పెంచడానికి ఉపయోగపడే జ్ఞానం అని అర్థం. అది ఆయుర్వేదం. ఓకే. సో ఈ వీటి గురించి మెకానిజం ఒక్కసారి తెలుసుకుందాము. ఈ శరీరము మనసు వేరు కాదు. మనసు ఎంత క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తోటి పాజిటివ్ గా ఉంటే శరీరం అంతా బాగుంటుంది. తన మనోశక్తిని పెంచుకుంటూ, ఓజో శక్తిని పెంచుకుంటూ ఉంటే తన తేజో శక్తి కూడా చాలా బాగుంటుంది. రెండవది మనసు ఇది చేసేటువంటి పని. శరీరం ఏం చేస్తుంది? ఎల్లప్పుడూ ఆర్డర్స్ ని ఫాలో అవుతూ ఉంటుంది. తన పని మనం ఏం చేయాలో చేయాల్సింది. మనం ఎంత చెప్పినా వాళ్ళు చేయాల్సింది చేస్తారండి, తను చేయాల్సింది చేస్తాడు అని అన్నామనుకోండి, శరీరం అంటే శరీరం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని. ఓకే. హరిప్రసాద్ ఎంత చెప్పినా, మనం ఎంత చెప్పినా తను చేయాల్సింది చేస్తూ ఉంటాడు. ఓకే. ఇది శరీరం పని. నిజం చెప్పండి, శరీరం తనకు తానే పని చేసుకుంటుందా? ఆర్డర్స్ ప్రకారం నడుస్తుందా? ఆర్డర్స్ ప్రకారం నడుస్తుంది. ఎవరి ఆర్డర్స్ ప్రకారం నడుస్తుంది అనేది ఇక్కడ అసలైనటువంటిది ఉంది. ఈ శరీరము ఈ ఆర్డర్స్ ప్రకారం నడుస్తుంది. ఈ ఆర్డర్స్ ఎవరు? ఈ ఆర్డర్స్ అహము. అహం అంటే గర్వం అని కాదు. అహం అంటే నేను ఏర్పరచుకున్నటువంటి, నేను అని అర్థం దానికి. నేను ఏర్పరచుకున్న నా లోకము, నా ఇష్టము, నా వ్యక్తిత్వము, నాకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది. దీని ఆర్డర్స్ ని ఫాలో అవుతుంది ఈ శరీరం మొత్తం. నేను ఏదైనా చేయాలంటే నా ఈగో ఒప్పుకోవాలి, అంతేనా? ఈగో అంటే నేను, అహం అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అహం ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది ఇంపార్టెంట్. నా ఇమేజ్ ఏముంది, నా నమ్మకాలు ఏమున్నాయి, నేనేమి అనుకుంటున్నాను
అనేది బ్రహ్మాండమైన గొప్పవి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం చెప్పొచ్చు అహం బ్రహ్మాస్మి అని. గొప్ప గొప్ప విషయాలను గురించి అనుకుంటే అప్పుడు చెప్పాలి అహం బ్రహ్మ. ఓకే, ఈ అహం అనే చేతిలోనే అసలైనటువంటిది. కింద ఎంత కష్టపడ్డా, చిత్తం ఎంత కష్టపడ్డా, బుద్ధి ఎంత కష్టపడ్డా, మనసు ఎంత కష్టపడ్డా, లాస్ట్ కి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? ఈ అహం. ఈ అహంకి నచ్చకపోతే ఈ కాలు తీసి ఇటువైపు కూడా పెట్టదు. ఇటు ఇటు తిరగమన్నా తిరగదు. నేను ఎందుకు తిరుగుతాను అంటది. తిరగాల్సిన అవసరమే లేదంట. నువ్వు ₹1,00,00,000 ఇస్తాను, నువ్వు ఏమని చెప్పు, నా ఇగో ఒప్పుకోవాలి. నా ఇగో లాజికల్ గా సైంటిఫిక్ గా ఆలోచిస్తే నా ఇగోకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు చెప్తే నేను వింటానంట. మొత్తం ఎక్కడుంది సీక్రెట్ అంతా? ఈ ఈగోలోనే దాక్కుంది మొత్తం. కొంతమందికి తను తినేది నలుగురికి పెడితే చాలా ఆనందం, ఈగో సాటిస్ఫై అవుతుంది. కొంతమందికి ఆ నలుగురి నుంచి లాక్కుంటే ఆనందం. మనుషుల్లో రకాలు ఉంటాయి. ఆయన ఈగో అప్పుడే సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇట్లా ఈ ఈగోకి సంబంధించి ఉంటుంది. నువ్వు ఇటువంటి కంపెనీ ఎందుకు పెట్టావంటే ఆయన ఈగో ప్రకారం పెడతాడు. ఇది ఉపయోగపడుతుంది, నేను ఉపయోగపడితే నాకు ఆనందం, వాళ్ళు డెవలప్ అయితే నాకు ఆనందం. అంటే ఆయన ఈగో ఏది ఒప్పుకుంటే అది జరుగుతుంది. నాకు రోజు ఇట్లా కష్టపడితేనే ఆనందం, ఆ ఈగో ఒప్పుకోవాలి. ఆ ఈగోకి ఏ ఇమేజ్ ఉంది, తన గురించి తనకి ఏ ఇమేజ్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈగో గురించి ఇప్పుడు మనం జూమ్ చేస్తున్నామా? దేన్ని శాసించేది అనుకున్నారు? శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, వీటిని శాసించేటువంటి పెద్ద కనిపించకుండా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి వస్తువు ఈగో. పెద్ద పెద్ద యుద్ధాలే జరిగినాయి ఈ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. ఓకే, పొరపాటున ఈ ఈగో సరైన దారిలో లేకుంటే, సరైన ట్రైనింగ్ లో లేకుంటే, సరైనటువంటి సెల్ఫ్ చెకింగ్ లో లేకుంటే అదే మనకి శాపం అవుతుందా? అవునా కదా? అదే పెద్ద శాపం అవుతుంది. ఈ ఈగో దీనికి ఉపయోగపడనేటువంటి వాటి గురించి ఆలోచించుకుంటూ అవతల వ్యక్తి నా గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి లక్ష్యానికి ఉపయోగపడనటువంటి వాటి గురించి స్కిల్ బేస్డ్ అయి ఉండాలి. ఈగో ఎప్పుడు కూడా స్కిల్ బేస్డ్ అయి ఉండాలి, ఆత్మవిశ్వాసం బేస్డ్ అయి ఉండాలి, ఆత్మశక్తి బేస్డ్ అయి ఉండాలి, మంచితనం బేస్డ్ అయి ఉండాలి. థింక్ అబౌట్ యూ. మీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు అని మీరు నమ్ముతున్నారు. ఈ ప్రశ్న ఎందుకు అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటే మీ సెల్ఫ్ ఇమేజ్ ఏమిటో మీకు అర్థమవుతుంది. కాబట్టి సెల్ఫ్ ఇమేజ్ అంటే ఒక మెంటల్ పిక్చర్. అది మీకు జరిగిన అనుభవాలు, మీరు చేసిన పనులు, వీటన్నిటి నుంచి ఫామ్ అవుతుంది. ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది మనిషి యొక్క సక్సెస్కి చాలా ముఖ్యం. మీ సెల్ఫ్ ఇమేజ్ బాగోలేదనుకోండి, మీ పనులు కూడా అలాగే బాగోవు. అదే మీ సెల్ఫ్ ఇమేజ్ బాగుంటే మీరు చేసే పనులు కూడా ఎక్కువగా సక్సెస్ అవుతాయి. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను కొన్నేళ్ల క్రితం ఒక సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ క్లాస్కి వెళ్ళాను. ఆ క్లాస్లో 30,000 ఖర్చు పెట్టి తెలుసుకున్న విషయం నా సెల్ఫ్ ఇమేజ్ని మొత్తానికి మార్చేసింది. నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటాకి నాకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఏర్పడింది. ఈ వీడియో కనుక మీరు మొత్తం లాస్ట్ పాయింట్ వరకు చూస్తే నేను 30,000 ఖర్చు పెట్టి తెలుసుకున్న విషయాన్ని మీరు ఫ్రీగా తెలుసుకున్నవారు అవుతారు. ఎన్నిసార్లు చదివినా నన్ను మళ్ళీ మళ్ళీ ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. సో ఈ వీడియో మిమ్మల్ని కూడా అలాగే ఇన్స్పైర్ చేయాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అండ్ ఈ పుస్తకం చదువుతున్న క్రమంలో, ఈ వీడియో చేసే క్రమంలో, ఈ ఆడియో చెప్తున్న క్రమంలో కూడా నాకెందుకో ఈ వీడియో మీద మంచి నమ్మకం ఉంది. అండ్ ఈ డైలాగ్ నేను క్లిక్ బైట్ కోసం చెప్పట్లేదు. ఈ వీడియో మొత్తం చూస్తే నిజంగా మీ జీవితం మారుతుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూద్దాం. సెల్ఫ్ హిప్నాటిజం. వీ యాక్ట్ అకార్డింగ్ టు ద ఇమేజ్ వీ క్రియేట్ అవర్ సెల్ఫ్స్. ఈ వీడియో చూస్తున్న అందరికీ మీ మీద మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఏ పని ఎలా చేస్తానో, ఒక పని ఫాస్ట్గా చేస్తానా, స్లోగా చేస్తానా, ఇలాంటి ఒక మెంటల్ బ్లూ ప్రింట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్నే సెల్ఫ్ ఇమేజ్ అని అంటారు. ఈ సెల్ఫ్ ఇమేజ్ ఎలా బిల్డ్ అవుతుందంటే, మన పాత అనుభవాల మీద, మన పాత గెలుపు ఓటముల మీద మనల్ని మనం సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని ఒక సెల్ఫ్ ఇమేజ్ని ఏర్పరచుకుంటాం.
ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఒక పని చేస్తున్నప్పుడు మీరు ఫెయిల్యూర్ అని ఆలోచించి పని మొదలు పెట్టారనుకోండి, మీరు డెఫినెట్గా పనిలో ఫెయిల్ అవుతారు. అలాగే నేను సక్సెస్ అవుతాను అని నమ్మి గనక ఆ పని చేస్తే మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎలా ఆలోచిస్తే దాని యొక్క ఇంపాక్ట్ మీ మీద మారుతుంది. సో మీ సెల్ఫ్ ఇమేజ్ అనేది మీ థాట్స్లో మాత్రమే ఉంది. దాన్ని మీరు కొంచెం మారిస్తే మీ సెల్ఫ్ ఇమేజ్ భయంకరంగా పెరుగుతుంది. మంచిగా అర్థమవుతుంది. ఇది మనల్ని ఆ లంగర్ ఏందో దొరికిందా, లంగర్ మొత్తం కూడా అక్కడే ఉంటుంది. ఇది చాలా పెద్దది. దాన్ని తాను తెలుసుకునేటువంటి విధానము ఈ అహంకి చాలా ఇంపార్టెంట్. అహం ప్లేస్ లో అవేర్నెస్ ఉందంటే గతంలో అహం ఉండదు. అహం ప్లేస్ లో అవేర్నెస్ ఉండాలి. అప్పుడు అది గతంలో ఉండదు, ప్రజెంట్ లో ఉంటుంది. ప్రజెంట్ ఏం అవసరమో దాని మీదే ఫోకస్ ఉంటుంది. అవేర్నెస్ పెట్టాలి. అవేర్నెస్ ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వడమే అవేర్నెస్. అవేర్నెస్ అంటే అప్డేట్ అవుతూ ఉండడం ఆ విషయం పట్ల. లేకపోతే గతంలోనే ఉంటుంది. ఆ పాత ఫోన్లే ఉంటాయి, కొత్త ఫోన్ రాదు. జరుగుతున్న మార్పుల పట్ల అవేర్నెస్ లేదని అర్థం, అప్డేట్ అవ్వట్లేదని అర్థం. అహంకి ఈ భోజనం అవసరం, ఆహారం. ఇప్పుడు నేను ఈ జ్ఞానమే ఆహారం. ఎక్వేరియంలో ఒకరింటికి వెళ్ళగానే ఒక నీళ్ళ తొట్టె ఉంటుంది, ఎక్వేరియం. అందులో తాబేళ్లు ఉంటాయి. వెంటనే ఏమని అడుగుతాం? ఏమని అడుగుతాం? వాటికి ఆహారం ఏంటి అని అడుగు. అవునా? వాటికి ఆహారం ఏంటి అని. పక్షులు ఉన్నాయి, మీరేం పెడతారు దీన్ని అడుగుతామా లేదా? అంతే కదా. మనం దీనికి ఏం పెడతారు మీరు అని అంట. ఇంకేదైనా ర్యాబిట్ ఉందనుకోండి, కుందేలుంటే మీరు ఏం పెడుతూ ఉంటారని. ప్రతి దానికి ఒక ఆహారం ఉంటుంది. అలాగే అహానికి ఆహారం ఏంటంటే, అది సక్సెస్ అవ్వాలి అంటే, బ్రహ్మాండమైన విషయాల వైపుకు వెళ్ళాలంటే ఏంటి కావాలి అంటే దానికి అవేర్నెస్ అవసరము. అవేర్నెస్ అంటే ఇంకా దాన్ని చక్కగా క్లారిటీ తెచ్చుకుంటే అప్డేట్ అవ్వడము, జరుగుతున్న మార్పుల పట్ల ఎమ్మటెమ్మటే విషయాలను తెలుసుకుంటూ ఉండడము. ఇది చాలా విషయం. ఆలోచించే విషయాల పట్ల అప్డేట్ అవుతూ ఉండాలి, మనసు పట్ల అప్డేట్ అవుతూ ఉండాలి. దాన్నే మైండ్ఫుల్నెస్ అంటాం. మైండ్ఫుల్నెస్ ఇది. ఇంకొక విషయం, ఇంకొక ఆహారం ఉంది. ఓకే, అది తెలుసుకుందామా? ఆహారం ఇంకోటి. అహం సక్సెస్ అవ్వాలి అంటే, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ అంతా కూడా దాని మీదనే ఉంది. వ్యవస్థ అంతా దాని మీద ఉంది. ఇంకొక విషయం ఏంటి అనంటే, అహానికి అవేర్నెస్ ఎట్లా ఆహారమో, హార్ట్ఫుల్నెస్ అనేది ఆహారం. లాజిక్ కాకుండా హార్ట్ఫుల్నెస్ చాలా ఆహారం. మనము ఎంత నమ్మికలో ఉన్నాము అనేది ఆహారం. లాజిక్ గా ఉండడం అవసరమే, కానీ హృదయంతో ఉండడం అనేది చాలా అవసరం. హార్ట్ఫుల్ కంటే హార్ట్ తోటి. నీ మీద నాకు డౌట్ ఉంది అని చెయ్యి ఎక్కడ పెడతాం? డౌట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అవునా? నీ మీద నమ్మకం ఉందని ఎక్కడ పెడతాం చెయ్యి? ఎక్కడ పెడతాం? అదే హార్ట్కి మైండ్కి తేడా. అడుగడుగున అనుమానంతో జీవితం ఉందా? ఇంకా అంతే. ఇంకా నమ్మకంతో వచ్చేటువంటి ప్రశ్నలు వేరే ఉంటాయి, అనుమానంతో వచ్చేటువంటివి వేరే ఉంటాయి. మైండ్ తోటి ఇక్కడి నుంచి జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈగో పెంకులాగా ఉంటుంది. ఇక్కడ ఈగో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, వాటర్ లాగా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా చాలా తెలివి అనేది ఉంటుంది. హృదయం చాలా తెలివిగా ఆలోచిస్తుంది. కానీ ఇది ఎప్పుడు కూడా నా యొక్క గౌరవానికి ఏమి ఇబ్బంది వస్తుంది, నాకు ఎదుటి వాళ్ళ రెస్పెక్ట్ నుంచి మనం వాళ్ళు ఇచ్చే దాని మీద ఎప్పుడు మన కాన్షియస్ ఉండకూడదు. ఈ అహం ఎప్పుడు కూడా
అమ్మో ఈ బట్టలు వేసుకోకపోతే వాళ్ళు ఏమంటారు, ఇట్లాంటి ఇల్లు లేకపోతే ఏమంటారు, ఫ్రిడ్జ్ లేకపోతే ఏమంటారు, వీళ్ళకి ఈ స్కూల్లో చదివించకపోతే ఏమంటారు, వీళ్ళకి పెళ్లి చేయకపోతే ఏమంటారు. ఇక వాడు అందుకనే ఓ వీడియో తీసాడు. ఆ నలుగురు ఎవడో పట్టుకరంటారు. ఫస్ట్ ఆ నలుగురు గురించి మా అమ్మ సావగొట్టింది. నలుగురు ఏమనుకుంటారు. ఉమ్, అది దీని గురించి అహం ఆలోచిస్తూ కూర్చుందంటే ఇక అంతే. అహం అందుకే ఎప్పుడు స్కిల్ బేస్డ్ అయి ఉండాలి. అహం ఎప్పుడు కూడా చాలా ఆ, ఆత్మవిశ్వాసంతో కూడా ఉండాలి. సో ఈగో అనేది అంత ఇంపార్టెంట్. ఈగోకి అవేర్నెస్, అప్డేట్ అవ్వడం చాలా ముఖ్యం. తన యొక్క ఆలోచనల పట్ల, తన ఫీలింగ్స్ పట్ల, తన ఎమోషన్స్ పట్ల, తనకు సమయం ఎందుకు ఖర్చు అవుతుంది, ఇది అంతా కూడా. 2-3 విషయాలు దీనికి సంబంధించి, 2-3 విషయాలు మాట్లాడుకునే ముందు దీనికి సంబంధించి ఆ, అహానికి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దాం. అమ్మో దీంతో మొత్తం గొడవ అంతా దీంతోటే ఉందని అనమాట. చాలా ఇబ్బందికరమైనటువంటి. అక్కకి అక్క మాట చెల్లి వినకపోతే ఇగో దెబ్బతింటది. కానీ అర్థం చేసుకుంటే అహం మారిపోతుంది. ఉమ్. కొంతమంది అరే నేను కూడా ప్రెజెంటేషన్ చేసిన నాకు కనెక్ట్ అవ్వలేదు, ఇంకొకళ్ళు ప్రెజెంటేషన్ చేయగానే కనెక్ట్ అయ్యాడంటే వాళ్ళ ఇగో అక్కడ అక్కడ అయిపోయింది. సునీల్ నా మాట వినకపోవచ్చు, కోటం మాట వినొచ్చు, లేదా కోటం మాట వినకపోవచ్చు, నా మాట వినవచ్చు. అతని ఇగో ఎక్కడ సాటిస్ఫై అవుతుంది, ఎక్కడ కనెక్ట్ అవుతుంది లాజికల్ అనేది ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకోవాలి. మనం బెంబేలు పడిపోకూడదు. అస్సలకి అంతగానం అమ్మ మంచి చక్కగా వండి పెడుతుంది వాళ్ళకి, అన్ని కూడా చూసి పెడుతుంది. కానీ అమ్మ ఇష్టం నాన్న ఇష్టం అంటే నాన్న ఇష్టం అంటారు. అమ్మ ఇగో దెబ్బతినొద్దు, వాళ్ళకి మ్యాచ్ అయింది అంతే. ఉమ్. కొంతమందిని నేను టీచర్గా ఉన్నప్పుడు పిల్లల్ని వెనక బెంచి ముందు బెంచి, ముందు బెంచి వెనక బెంచి ఇట్లా జరుపుతూ ఉంటాను. ఒక క్లాస్ అయిపోయి రాగానే మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడికే వచ్చేస్తారు. వాడు ఉండడు అక్కడ, మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాడు అంతే. ఎందుకంటే వాళ్ళ ఈగో మ్యాచ్ అయిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి దీన్ని. అరే నేను చెబితే వాళ్ళు వినలేదు, కొనలేదు, ఇట్లా ఈగోగా ఇది తీసుకోకూడదు. చాలా ఫ్లెక్సిబుల్ గా తీసుకోవాలి. వాళ్ళ ఈగో ఏం చెప్తే వాళ్ళు అదే వింటారు అని అనుకోవాలి. ఈ అండర్స్టాండింగ్ అవసరమైన ఈ మెకానిజం తెలుసుకోవాలా సైకాలజీ? ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే లంగర్ వేసినట్టే, లంగర్ అక్కడ టక్కుమని పడిపోద్ది. ఇంకా తెడ్లు తిప్పుకుంటూ కూర్చోవడం, పని చేసుకుంటూ ఉంటాం అంతే. మనం రోబోలాగా హార్ట్ఫుల్ గా చేయలేం అస్సలకి. ఎక్స్పెక్టేషన్స్ అంటారు దీన్నే. ఎక్స్పెక్టేషన్స్ అనేది పుడుతూ ఉంటుంది. ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే దుఃఖం ఉందని అర్థం. దాని వెనకనే ఉంటుంది దుఃఖం. ఎక్స్పెక్టేషన్ ఇది చాలా ముఖ్యం. అందరూ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మారతారనే క్లారిటీ ఉండాలి. వాళ్ళ ఈగో చెప్పినట్టు వాళ్ళు వింటారు, మన ఈగో చెప్పినట్టు మన సమయాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం ప్రకారం వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు. చెట్టు మీద కాయలన్నీ ఒకటేసారి 1, 2, 3 స్టార్ట్ అనగానే పండుతాయా? చెట్టు మీద కాయలు అలా కాదుగా. పండిన కాయ తీసుకుంటాం అంతే. ఎవరైతే మనకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళతో పాటు వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ఈ క్లారిటీ చాలా మనకు వచ్చినంత స్పీడ్గా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనేటువంటిది మనం ఈ భావన ఉండకూడదు. నాకు స్పీడ్గా వచ్చినంతగా అందరికీ ఎందుకు అర్థం కావట్లేదు, నాకు నచ్చినట్లుగా వాళ్ళకి స్పీడ్గా ఎందుకు నచ్చట్లేదు, ఇది ఇది తొందర, ఈ అహము అనేది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది అని వాళ్ళ ఈగో చెప్పినట్టు. ఆ ఈగోకి ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఆ ఈగో మైండ్ బేస్డ్ అని కాకుండా హార్ట్ బేస్డ్ గా ఉంటుందో, వాళ్ళకి అవేర్నెస్ ఒకవేళ వస్తే వాళ్ళు అప్పుడు వింటారు. ఇది ఇంపార్టెంట్ అనే. ఇది అసలు ఫెయిల్యూర్ అంతా కూడా ఆ రిజెక్షన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం వల్లనే. ఆ రిజెక్షన్స్ ని హ్యాండిల్ చేసే విధానం అనేది చాలా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్ దెబ్బతింటది, రిలేషన్షిప్ స్కిల్స్ దెబ్బతింటాయి. మళ్ళీ నేను ఇంటర్ చదివి, డిగ్రీ చదివి, ఎంబీఏ చదివి ఇవన్నీ రావాల్సిన అవసరం లేదు.
ఈ అవకాశం వచ్చిన ఈ విబిఓకి ఈ రిచ్నెస్ అవసరం. ఇక్కడ ఈ రిచ్నెస్ అవసరం. పుస్తకాలు చదవకున్న జీవితాన్ని చదవాలి. అది చాలా ఇంపార్టెంట్. లేకుంటే అమాయకంగా ఉండరాదు. ఏ దేవుడు రాత రాశాడు, అందుకే నేను సంపాదించుకోలేకపోతున్నాను, ఇవన్నీ పక్కన పెట్టాలి. పాత చింతకాయ పచ్చడి. నువ్వు మహిళవైనా, గృహిణివైనా, తక్కువ చదువుకున్న, ఏదైనా సరే మీరు ఆ ధనంలోని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ధనాన్ని క్రియేట్ చేయడమే లంగర్ తీసి అవతలకి చేరుకోవడం. సమయం వ్యర్థం అవుతుందంటే అహం సరిగా గైడెన్స్ ఇవ్వట్లేదు మీకు అని అర్థం. సమయం వ్యర్థం అవుతుందంటే అహం సరిగా గైడెన్స్ ఇవ్వట్లేదు. ఎక్కడో అది అవేర్నెస్ గా లేదు, అప్డేట్ అవ్వట్లేదు, హార్ట్ఫుల్ గా లేదు, మైండ్ బేస్డ్ గా ఉంది. కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. మీ అహానికి మీరు ఇవ్వండి, ఎదుటి వాళ్ళ అహానికి ఫ్రీడమ్ ఇవ్వండి, నేర్చుకునేటువంటిది ఇవ్వండి. ఓకే, నెమ్మదిగా వాళ్ళు నేర్చుకుంటారు. ఒక సినిమాలో కొడుకు బీడీనో చుట్టనో తాగుతూ ఉంటే ఏం చేస్తాడు రజనీకాంత్? ఇంకా తాగు నాయనా, రా, ఈ రూమ్ నిండా ఉంది, ఎంత తాగుతావు, తాగి నువ్వేం తెలుసుకుంటావు తెలుసుకో, కనిపెట్టి ఏం చేస్తావు, కనిపెట్టు, నీ జీవితానికి ఏది ఉపయోగపడుతుందా. ఫ్రీడమ్ ఇచ్చినట్టేగా, ఇంకెక్కువ ఇచ్చింది. నేను చెప్పాల్సిందైతే చెప్తున్నా. నువ్వు ఇలా ఉంటే నీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే తెలుస్తుంది నీకు కూడా. లేకపోతే నువ్వు విన్నా కూడా మైండ్ బేస్డ్ గా ఉంటావు, కానీ హార్ట్ బేస్డ్ గా ఉండలేవు. అనుభవంతో వస్తే హార్ట్ బేస్డ్ గా ఉంటాం, అంతేనా? ఇది ఈ పాయింట్ ని అర్థం చేసుకో. మనం ఇవ్వాలి స్వేచ్ఛ. ఫోన్ లిఫ్ట్ చేయలేదనో, లేకపోతే మనతో రాలేదనో, మళ్ళీ షేరింగ్ చేయలేదనో, ఇవన్నీ మీరు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి. అందరికీ ఫ్రీడమ్ ఇవ్వాలి, టీంకి ఫ్రీడమ్ ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. ఏది సత్యమో తెలుసుకుంటూ ఉంటే వాళ్ళకి వస్తుంది. హరిప్రసాద్తో ఉంటే ఇన్కమ్ ఉంటుంది అనేది వాల్యూ క్రియేట్ చేయాల్సింది ఎవరు? హరిప్రసాదే క్రియేట్ చేసుకోవాలి. నాకు సమయం ఇస్తే అది వ్యర్థం కాదు, తనే క్రియేట్ చేసుకోవాలి. తన వాల్యూని తను క్రియేట్ చేసుకోలేకపోతే బతిలాడాల్సి వస్తుంది. మన వాల్యూ మీద, మన యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద, మన ప్రాక్టీస్ మీద మనం ఫోకస్ చేయాలి. అహాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. అది అనుభవం మీద మారుతూ ఉంటుంది. మన అహానికి నేర్చుకునేటువంటి ఆ సమయం ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎదుటి వాళ్ళు కూడా ఇవ్వగలుగుతాం. అప్పుడు నిర్ణయం తీసుకొని చూడండి. ఒక 40 days ఎర్లీ మార్నింగ్ లేసి చూడండి అని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఇగో ఒప్పుకుంది అనుకోండి, హార్ట్ బేస్డ్ గా ఆలోచించింది అనుకోండి, చూద్దాం పోయిందేముంది, మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తుంది అని చేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది. వెంటనే కనిపెడతారు, ఎస్ ఇది చాలా. ఇంకోటి, అహం ఏంటంటే అర్జెంట్ ఉంటే గాని చేయదు. అర్జెంట్ ఉంటే గాని చేయదు, పీకల మీదకి వస్తే గాని చేయదు పని. అమ్మో టైం అయిపోతుంది అన్నప్పుడే అది చేస్తుంది. అవసరం ఉంటేనే అది చేస్తుంది, అర్జెంట్ ఎప్పుడు అంటేనే చేస్తుంది. సో మనకు కావాలనుకున్నటువంటి ఫ్రీడమ్ ని అర్జెంట్ గా పెట్టుకోవాలి. దాన్ని అర్జెంట్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అర్జెంట్ లిస్ట్ లో ఈ వీక్లీ ఇన్కమ్ అర్జెంట్ కావాల్సిందే. నాకు 3,000 కావాల్సిందే. 3,000 వస్తున్నాయంటే ఎంతో మంది కన్జ్యూమర్స్ వచ్చినట్టు, ఫ్యామిలీస్ వచ్చినట్టు. ఏమో ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు, నాకు బెస్ట్ పార్ట్నర్ అవ్వచ్చు. ఇప్పుడే ఇండస్ట్రీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది వినడం వరకే ఉండకూడదు. సార్ అలా వింటూ ఉన్నాను, మీరు ఖచ్చితంగా చేయమని చెప్పలే కదా సార్ అని అన్నట్టు. ఇప్పుడు ఈ వింటున్న విషయాలు ఖచ్చితంగా అని చెప్పలేదు కదా అన్నాడు. నేను ఫ్రీడమ్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా అని చెప్పట్లే. కానీ మీరు తెలుసుకోవాలి, అర్జెన్సీ మీరు పెట్టుకోవాలి, ఖచ్చితం అనే పదం మీరు పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పని చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈ విషయాలు తెలుసుకుంటే మీకంటే రాకెట్లా దూసుకుపోతాడు. పని చేసే వ్యక్తి గనక ఈ సీక్రెట్స్ దొరికినాయా,
ఎలా లీడ్ చేయాలి, తనకు తాను లీడ్ చేసుకోవాలని దొరకను కూడా దొరకడు మీకు, అంత రాకెట్ లాగా వెళ్ళిపోతాడు. వాళ్ళు ఖచ్చితంగా 250 అయిపోతుంది, 500 అయిపోతుంది, 1000 అయిపోతుంది, టీమ్ బోనస్ తీసుకుంటారు, అవసరమైతే ఎగ్జిక్యూటివ్ అయ్యి ఆర్ఎంపీని కూడా కొట్టేస్తారు. ఇంకా మనము దాని వాల్యూ తెలుసుకోకుండా అర్జెన్సీని క్రియేట్ చేయాలి. మనతో పాటే ఉంటారు, మనతో పాటే వింటారు, కానీ మనకంటే స్పీడ్ గా వెళ్ళిపోతారు. ఎందుకు అనంటే చేసే తరీకా ఉంది కాబట్టి. ఇచ్చేటువంటి గైడెన్స్ ని ఏకలవ్యుడిలాగా హార్ట్ బేస్డ్ గా ఫాలో అయ్యారు కాబట్టి, మైండ్ బేస్డ్ గా కాకుండా. ఏదో ఒక కంపెనీలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సింది. ఇప్పుడు నా స్టూడెంట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తను నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు. వాడు ఫార్మసీ సంబంధించిన బేస్ అయినా కూడా సాఫ్ట్వేర్ రంగంలో కంపెనీకి ఏమేమి అవసరమో దాన్ని కూడా స్టడీ చేస్తున్నాడు. 18 lakhs కాదు, వాడి టార్గెట్ 25. ఇట్లా చాలా పెద్దగా పిల్లవాడు. వాడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ తెలుసా, బ్యాక్ బెంచ్. నేను చెప్పాను కాక అక్షరాలు రాయడం రాదని, అందంగా అందంగా చూచిరాత రోజు నైట్ ఆ చూచిరాతను రాసి పడుకోవాలి వాడు. ఆ 3 లైన్లు ఉన్నది ఉంది చూసారా, అక్షరాలు రాసి పడుకోవాలి. అట్లాంటి వాడు ఇప్పుడు ఏ ప్రయాణం ఎట్లా తీసుకుంటున్నాడో చూడు. అది ఓకే. సో అలాంటి వాళ్ళకి ఉంటారు. అది ఇది నాలెడ్జ్ పడింది అని అంటే ఆ లంగర్ ఏందో తెలిసిందంటే కథమే, ఆ లంగర్ తీసేస్తారు, వెళ్ళిపోవడమే. ఇది బాగా అర్థమైందా అహం గురించి? అందుకే మైండ్ఫుల్నెస్ కి సంబంధించిన సమాచారం అంత ఇంపార్టెంట్ మనకి. అది మనల్ని ఏది ఆపుతుందో తెలుసుకోవడంలోనే ఉంది. కష్టపడతాం, ఇక్కడ కాకపోతే ఎక్కడైనా కష్టపడుతూనే ఉంటాం. పాలసీలు చేయించడంలో కష్టపడతాం, ఫ్లాట్లు అమ్మడంలో కష్టపడతాం, వాళ్ళ ప్రొడక్ట్లు తీసుకొచ్చి అమ్మడంలో కష్టపడుతూ ఉంటాం, షాపులు పెట్టి పెట్టుబడులు పెట్టి 10 లక్షలు పెట్టి 20,000 ఎట్లా కూడా పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ ఎటువంటిది లేకుండా నీ యొక్క ఐడియా తోటి, స్కిల్ తోటి, అనుభవంతో ఆదాయాన్ని తెచ్చుకోవచ్చు. అంటే అక్కడ మనం నిరూపించుకోవాలి, మన తెలివితేటల్ని నిరూపించుకోవాలి, మనకి ఏది అడ్డుపడుతుందో తెలియచుకోవాలి. ఓకే. సో ఇది అవసరం ఉంటే గానీ ఆ పని చేయదు. దీనికి అంచనా వేసే గుణం లేదు. అంచనా వేసే గుణాన్ని పెంపొందించాలి. అవేర్నెస్ గా ఉండి అంచనా వేయాలి. అనుభవంలోకి వచ్చినాక తెలుసుకుంటానంటే ఆ అంచనా వేసిన వ్యక్తి ముందే వెళ్ళిపోతాడు. నాకు అనుభవంలోకి వచ్చే వరకు కాదు, నాకు ఏదో ఒక రోజు తెలుస్తుంది, ఎర్లీ మార్నింగ్ లేవడమే ఇంపార్టెంట్ అని, అప్పటి నుంచి లేస్తాను అని అహం ఎప్పుడు అలా కూర్చుంటుంది. అలా కాదు, అంచనా వేయాలి. ఎంటర్ప్రినర్, ఒక బిజినెస్ మ్యాన్ యొక్క లక్షణం అంచనా వేయడం, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం, దాని తగ్గట్టుగానే తన అహాన్ని డిజైన్ చేసుకుంటూ ఉండాలి, ఫ్లెక్సిబుల్ గా మార్చుకుంటూ ఉండాలి. నేను ఇట్లాంటి ఏరియాలోనే ఉండగలుగుతానండి, వీళ్ళతోనే మాట్లాడగలుగుతాను అసలు, లేకపోతే నాకు చాలా ఇబ్బందికరము. రెస్పాన్స్ ఇవ్వాలన్నా, రియాక్షన్స్ ఇవ్వాలన్నా, వాట్సాప్ లో యాక్టివ్ ఉండాలన్నా నాకు చాలా ఇబ్బందికరము. అట్లా ఉండకూడదు. మన మన లక్ష్యం మనం అంతే వెళ్తూ ఉండాలి. ఓకే. ఈ అర్జెన్సీని క్రియేట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఆ తర్వాత అంచనా వేసే గుణం కలిగి ఉండడం అంత ఇంపార్టెంట్. షుగర్ మీద అంచనా వేయాలా వద్దా, డయాబెటిక్ మీద అంచనా ఉండాలా వద్దా? మన ఆరోగ్యం గురించి ఎప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. 50 ఏళ్ళకి ఎలా ఉంటే మంచిది, 60 ఏళ్ళకి ఎలా ఉంటే మంచిది, ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, 40+ లోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సేమ్ అంతే ఆర్థిక విషయంలో కూడా. కానీ అహం ఎప్పుడు కూడా ప్రెసెంట్ లో సుఖం, దానికి ప్రస్తుతమైన సంతోషకరమైన అంతే. అంచనా వేసే గుణం పీకల మీద వచ్చినంతగా తర్వాత కంగారు పడుతుంది. ఇది అది చేస్తున్నటువంటిది. అవసరం ఉంటే గాని ఆ పని చేయదు. నేను టైం టేబుల్ని వేసుకోలేకపోతున్నాను అంటే కారణం ఏంటి? అహమే అప్డేట్ అవ్వలేదా, అవేర్నెస్ లో లేదా? ఒకవేళ వేసుకున్న టైం టేబుల్ని నేను ఫాలో అవ్వలేకపోతున్నాను అంటే అది ఎక్కడ ఫెయిల్ అవుతుంది?
దాన్ని డిస్టర్బ్ చేస్తున్న మనుషులు ఎవరు, విషయాలు ఏంటి, లోపల విషయాలా, బయట విషయాలా, ఇది అంతా అహానికి మనం నేర్పాలి. ఈ సెల్ఫ్ చెకింగ్ అని మొదటి పదం రాసుకున్నాం కదా, ఇది చూసుకోవాలి. ఉమ్. దీన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇది ఇంకా దీని మీద మీకు ఈరోజు జూమ్ చేసినటువంటి ఈ శరీరం మనసు అనే దాని మీద మీకు కనెక్ట్ అయినటువంటి విషయము, లేదా ఇంకా దీని గురించి అర్థమయ్యేలా తెలుసుకోవాలనుకుంటే దాన్ని. ఇంకొకటి, మీరు ఏది నమ్ముతున్నారో అంతే ఎదగలుగుతారు. మీరు మీ జ్ఞానాన్ని కంటే ఎక్కువ ఎదగలేరు, ఎక్కువ ఆలోచించలేరు. జ్ఞానం పెరుగుతూ ఉంటే, కాన్షియస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే అర్థం చేసుకోలేం. ఇవి విని ఆలోచించి ఆచరించే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. తొందరలోనే నేను కూడా గైడ్గా మారాలి అంటే మీరు ఇది చేయాలి. ఓకే, నేనే ఒక గైడ్గా మారాలి అంటే దీన్ని మనం బాగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. రైట్. గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి సెల్ఫ్ ఇమేజ్ గురించి ఒకసారి. సెల్ఫ్ ఇమేజ్ మన మీద మనకు ఉన్నటువంటి అభిప్రాయాలు. అహం అంటే ఏంటంటే నేను ఏర్పరచుకున్న నా ప్రపంచం. నేను ఏమనుకుంటున్నానంటే నేను ఇదే చేయగలను, ఇది చేయలేను అని దానికి ఉంటుంది. నాకంటే ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకుంటాను, సెల్ఫ్ ఇమేజ్ని. పరాయి ఇమేజ్ కూడా ఉంటుంది, వాళ్ళు ఇలా చేయగలరు ఇంతే. నేను కొంతమందిని చూసి వీళ్ళు చేయలేరబ్బా అని అనుకున్నాను, కానీ వాళ్ళే ఫస్ట్ అయిపోయారు. చెప్పలేం, వీళ్ళు మారరు అని అనుకుంటాం, కానీ మారిపోతారు. ఇది ఇమేజ్ని బట్టి ఉంటుంది అనమాట. ఇమేజ్ ఉంటుంది, దీనికి ఒక ఇమేజ్ ఉంటుంది. ఆలోచన తన ప్రపంచాన్ని బట్టి ఆ ఇమేజ్ అంతా కూడా ఏమవుతుంది, ఆ చిత్రాలు. ఇమేజ్ అంటే చిత్రం, అంతేనా? చిత్తంలో స్టోర్ ఇది రెండుగా ఈ చిత్తంలో స్టోర్ అయిపోద్ది. ఇక దీని ప్రకారమే బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంటుంది, మనసు పనిచేసి ఆర్డర్స్, సంకల్పాలు, వికల్పాలు చేసుకుంటూ ఈ శరీరంతో కూడి పనిచేస్తూ ఉంటుంది. మేడం అడిగిన ప్రశ్న ఎంతో క్లారిటీని చూడండి. సెల్ఫ్ ఇమేజ్, ఈ అహము తన ప్రపంచము ఉంటుంది. మేము ఇంత పేదవాళ్ళము, ఫలానా దగ్గర పుట్టాము, లేకపోతే నేను ఇంతే చదువుకున్నాను, ఇట్లా కొంత బౌండరీస్ ఉంటాయి. ఇక ఆ పతంగి ఆ దారం వరకే ఎగరగలుగుతుంది. ఆ చిలుక ఆ పంజరం సైజుని బట్టే ఎగరగలుగుతుంది. ఇక మనం అంతవరకే ఉంటాం. నాకు టీం వచ్చేటట్లేదు, నేను అంత ఇన్కమ్ సంపాదించలేదు. ఇక అది అందుకని ఆ మననాన్ని గమనించుకోవాలి. సెల్ఫ్ చెకింగ్. ఇది పొద్దుకులు ఏం చేస్తుంది, నన్ను ముందుకు తీసుకెళ్లేటట్టుందా, లేకపోతే లాగి పడేసేటట్టుందా? ఆరోగ్యం వస్తే భయపడుతుంది, అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం గురించి వెంటనే అహాన్ని వెంటనే సెట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ ఏర్పరచుకోవద్దు అస్సలకి. ఎవరు అంటారు, నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, డాక్టర్, ఇటీవల రీసెర్చ్లు అన్నీ కూడా 80 వస్తే కాదు, 120, 150 ఉన్నా కూడా మీరు ప్రీ డయాబెటిక్ అంటున్నారు. 200 వచ్చినా మీరు టెన్షన్ పడకండి, కానీ ఎవరంటారు, మందులు వేసుకుంటా ఉంటారు అని అంటున్నాడు ఆయన. మీరేం టెన్షన్ పడొద్దు, అవన్నీ కొలతలు, కొలమానాలు. ఎప్పుడు నేను బ్యాలెన్స్ లో ఉండాలని అనుకుంటే సరిపోద్ది, జాగ్రత్తలు తీసుకుంటే ఏ గొడవ లేదు, భయం లేదు. ఓకే, ఇది. సో ఇమేజ్ని బట్టి నేను ఇంకా ఇప్పటి నుంచి డయాబెటిక్ పేషెంట్ని ఎన్నాళ్ళు ఉంటాను, ఇట్లా ఇది ఈ ఇమేజ్ ఉందంటే కథమే. ఇక దీని ఆలోచనలు బట్టి ఈ చిత్తంలో ఇమేజ్ స్టోర్ అయిపోతూ ఉంటుంది. చిత్తంలో చిత్తరువులు, చిత్రగుప్తుడు అంటాం, చిట్ట. ఈ చిట్ట అంతా ఈడ ఉంటుంది అనమాట. ఇక దీన్ని బట్టి, ఈ చిట్టాలను బట్టి బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది, మనసు సంకల్పాలు చేస్తుంది, ఇక శరీరం రంగంలోకి దూకుతుంది. ఈ మెకానిజం అర్థమైంది మొత్తం ఇక్కడ. చలో, నాకేమీ తక్కువ లేదు, ఖచ్చితంగా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయి మారిపోతూ ముందుకు వెళ్ళిపోతాను. నేను నలుగురిని కాదు 40 మందినైనా గైడ్ చేయగలుగుతాను. అది ఉండాలి.
అలా ఉండాలి అని అంటే ఈ అహంకి కొన్ని అడ్డుగోడలు, లంగర్లు ఉంటాయి. భయం అనే లంగర్ ఉంటుంది. భయం, బాధ, ఇసుకు, కోపం, షార్ట్ టెంపర్, భయం, మనీని క్రియేట్ చేయడమేమో భయం. మనీని క్రియేట్ చేయగలం, మనం ఎంతైనా చేయగలము. ఇక్కడ కూడా క్రియేట్ చేయలేకపోతే ఇంకెక్కడ క్రియేట్ చేయాలి? ఈ సెల్ఫ్ ఇమేజ్లు అవసరం. యహానికి ఈ సెల్ఫ్ ఇమేజ్లు అవసరం. ఈ అభిప్రాయాలు. మేడం, మీరు సెల్ఫ్ ఇమేజ్ అంటే అభిప్రాయాలు, నమ్మకాలు, ఫలానా వాళ్ళు ఇంతే అని అంత అట్లా అనుకొని కూర్చుంటుంది. ఇక దాన్ని బట్టే ఈ ఎమోషన్లు అన్ని కూడా క్రియేట్ అవుతాయి. వందనం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు టాపిక్ అహము అనేది చాలా పెద్దదని అర్థమవుతుంది సార్ ఈ సబ్జెక్ట్ ద్వారా. మన మహాన్ పెద్దది, మూలం కూడా దైవకణాన్ని కనిపెడుతున్నట్టుగా ఆ దైవకణం పేరే అప్పటిదాకా మనం అహమని పెట్టుకోవచ్చు. అది మూలకణం అన్నమాట. అది మూలకణం. దాని నుంచే మొత్తం కణ విభజన జరుగుతుంది. అక్కడే ఉంటది మొత్తం రిపేరింగ్ అంతా. రిపేరింగ్. మన టైం వేస్ట్ అవుతున్నా అదే, మనం రిలేషన్షిప్స్ ని గెలుచుకోలేకపోతున్నాం అని అదే. ఎక్కడైనా సరే ఈ అహం బేస్డే ఉంటుంది. అహం ఎప్పుడు కూడా సక్సెస్ బేస్డ్ లో ఉండాలి, టీమ్ బోనస్ బేస్డ్ లో ఉండాలి, ఎంటర్ప్రినర్ బేస్డ్ లో ఉండాలి, స్కిల్ బేస్డ్ లో ఉండాలి. ఇది ఉంటుంది. నాతో పాటు టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని, ఎంతో మంది ఉన్నారని తెలుసుకోవాలి. కుందేలు ఏం తెలుసుకోవాలి? ఎప్పుడు ఏ తాబేలు వచ్చి ముందుకెళ్తుందా అని తెలుసుకోవాలి. నేనే పరుగు పెడతాను అని సాటిస్ఫాక్షన్ లో ఉందంటే అలర్ట్ గా లేదని అర్థం. అహం అవేర్నెస్ ఉన్నప్పుడు అలర్ట్ గా ఉంటుంది. అలర్ట్ ఉందంటే అవేర్నెస్ లో ఉన్నట్టు. అప్డేట్ అయితేనే ఈ రెండు వస్తాయి, అవేర్నెస్, అలర్ట్. చాలా క్లారిటీ. ఎంత బాగా వింటే, ఎంత బాగా నోట్ చేసుకుంటే అంత క్లారిటీ వస్తుంది. ఈవెన్ ఆఖరికి కనీసం మన యొక్క పిల్లలనైనా సరే మనం గైడ్ చేయాలి అంటే ఇదంతా మనకు తెలిసి ఉండాలి. ఎలా చెప్పాలో తెలియక మనం గందరగోళంలో ఉంటాం, వాళ్ళని గందరగోళంలో పడేస్తాం. అప్పుడు గైడ్ చేయడం తెలుస్తుంటది. ఇగో అవేర్నెస్ లో ఉంటే గైడ్ చేయడం తెలుస్తుంది. సో అందుకని చాలా అవసరం. ఏమన్నా డౌటా మేడం దేని గురించి? జస్ట్ అది చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేశారా? సార్ అంటే మనము సార్ అది చెప్పడానికి ఒకటి. ఇక మనం అర్జెన్సీ అనేది చాలా అవసరం సార్. అంచనా వేసేది అర్జెన్సీ క్రియేట్ చేసి అనేది చాలా అవసరం. అది సర్వైవల్ పాయింట్ ఒక్కటే చూసుకుంటది మేడం. ఇప్పుడు నాకు ఈ నెల నాకు దేని ద్వారా వస్తుంది, ఓకే వస్తుంది. ఇంకా దసరా సెలవులకి చాలా ఉంది, హోంవర్క్ రేపు చేయొచ్చు, అది అర్జెంట్ ఏం లేదు అని పోస్ట్ పోన్. దసరా సెలవుల్లో హోంవర్క్ అంతా పోస్ట్ పోన్ చేసినాం కదా, అవునా? నోట్స్ రాయడం, ప్రశ్న పత్రాలు అట్లా పోస్ట్ పోన్ చేస్తా ఉంటుంది. దాని నైజం అది. ఎవరైనా బెత్తం పట్టుకుని ఇది అర్జెంట్ అని అనాలి. అందుకే కంపెనీలు టార్గెట్ పెడతాయి. ఇట్లయితేనే నీకు ఉద్యోగం, నీకు ఇట్లయితేనే జీతం. అప్పుడు దాని ప్రకారం స్పీడ్ అట్లనే కంపెనీలు రన్ అవుతాయి. లేకపోతే ఎట్లా కంపెనీలు రన్ అవుతాయి? గవర్నమెంట్ ఆఫీసులో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చిన ఇబ్బంది ఏంటి? అక్కడ లేవు, టార్గెట్లు లేవు. ప్రైవేట్ దాంట్లో టార్గెట్లు ఉంటాయి. కనీసం మన జీవితం కోసం మనమన్నా టార్గెట్లు పెట్టుకొని, మన ఓన్ టార్గెట్లు పెట్టుకొని అర్జెన్సీలు క్రియేట్ చేయకపోతే మనం ఎప్పటికీ మారం. 40 రోజుల దీక్ష అనేది ఒక అర్జెన్సీ. ఖచ్చితంగా లేవాల్సిందే, ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాల్సిందే. ఉపవాస దీక్షలు కానీ, ఓకే, రోజా కానీ, ఏదైనా ఏంటంటే మనిషికి ఆ మనసుకు పెట్టిన క్రమశిక్షణ కోసం ఇదంతా అర్జెన్సీ. ఖచ్చితంగా చేయాల్సిందే అనేది ఆ అర్జెన్సీ. అది పెట్టుకోకపోతే ఇక మనకు విఘ్నాలు, కారణాలు ఎక్కువ పుడుతున్నాయి. చేయకపోవడానికి అనేక కారణాలు, వీళ్ళు వాళ్ళు అనుకుంటూ అనేక కారణాలు పుడుతున్నాయి. రేట్ ఎక్కువ కాబట్టి, వాళ్ళు రాలేదు కాబట్టి, ఇలాంటి అన్ని ఏందనంటే వీళ్ళకి అర్జెన్సీ లేకపోవడం. హరిప్రసాద్గా అర్జెన్సీ లేకపోవడం.
ఉమ్. ఆ అర్జెన్సీ ఉంటే విఘ్నాలు కూడా అవిఘ్నాలు అయిపోతాయి. ఆ అర్జెన్సీని మననం చేసుకుంటూ ఉండాలి. అట్లా ఒక్క 11 days 2 weeks లేదా 1 month అలా గనక చేస్తే, అదేంది నేను పడుకోవచ్చు కదా, వెళ్ళి జాగింగ్కి వెళ్ళకున్నా ఇప్పుడు ఎవరేమన్నారు కదా, నువ్వు ఇప్పుడు నోట్ చేసుకోకున్నా ఎవరేమన్నారుగా, ఇంకా నువ్వే ముఖ్యం వాళ్ళకి, సీనియర్కి నువ్వే ముఖ్యం. కాబట్టి నువ్వు టేక్ రెస్ట్ కదా అని లోపల నుంచి అహం చెప్తూ ఉంటది. ఇది వాళ్ళ కోసం కాదు, వీళ్ళ కోసం కాదు, నా కోసం, నాకు ఈ వీక్ వచ్చేటువంటి ఆ 3,000 5,000 నాకు ఇంపార్టెంట్ అని అర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలి, అహంని. అప్పుడు ఎట్లా అట్రాక్ట్ చేయదు, ఎందుకు అట్రాక్ట్ చేయదు? ఆ మేడం గారు ఇటీవల స్టార్ 500 అయిన మేడం గారు అఫర్మేషన్ రాసుకోమని ఎవరు బలవంతం పెట్టలే, విన్నది అంతే ఒకసారి ఆరా పవర్కి వచ్చి, ఎవరేం బలవంతం పెట్టలే, కానీ అఫర్మేషన్స్ చేసుకోండి. అంతకు ముందు జస్ట్ ప్రజెంటేషన్ చేసి ఊరకుండిన వాళ్ళు కూడా ఫోన్ చేసి ఆర్డర్లు పెట్టారు. నాకు ఇంకా నేమ్ లిస్ట్ లేదు అని అనుకున్నది, భర్త నేమ్ లిస్ట్ నుంచి ఒక వ్యక్తి రావడము, తన డ్రైవర్ కి లీడ్ ఇవ్వడము, ఇట్లా కొంత ముందుకెళ్ళింది, రిటైలింగ్ జరిగింది. దాంతో తను ఇంకా పాజిటివ్ వాతావరణాన్ని బూస్టింగ్ తోటి వెళ్ళింది. ఇదంతా ఎట్లా జరిగింది? తను ఒక అర్జెన్సీని క్రియేట్ చేసుకుంది. సో విఘ్నాలను సైతం అవిఘ్నం చేసి పడేసి, ఇక్కడ ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. గుడ్. సో చూడండి, వాళ్ళు అట్లా మనం అడిగి తెలుసుకోవచ్చు. కూటమి నీకు కనెక్ట్ అయిన పాయింట్ ఒకసారి మీరు చెప్తారా? సార్ ఛాన్స్ ఇస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కదా. అంచనా వేసే గుణం అని చెప్పినారు కదా. అవును. మనకు కొంతవరకు అంచనా వేసుకొని ఎదుటి వాళ్ళు మన టీం విషయంలో మన వర్క్ గురించే కదా వాళ్ళు పడిపోతా ఉంటారు. అర్థమైన విధంగా చూద్దాం అని చెప్పి ఊపుకోవడం కరెక్ట్ అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఇప్పుడు అంచనా వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ముందే మనం అంచనా వేసుకోవడం అంటే ఆ వ్యక్తి ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటో తెలిస్తే అనుభవం మీద ఈ అంచనా వస్తుంది. అందుకనే ఈ అహం ప్లేస్ లో అనుభవం ఏదైతే ఉందో అది సీనియర్ అనుభవాన్ని తీసుకోవాలి. ఎందుకు చెప్తూ ఉంటారంటే, అవతల వ్యక్తి మనకు టైం ఇచ్చారంటే అది చాలా వాల్యుబుల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నాకు ఇంత టైం ఇచ్చారంటే నేను చాలా కోరుకోవాలి, మీ సక్సెస్ ని కోరుకొని మీకు బాగా ఉపయోగపడేది ఏంటి అనేది కోరుకుంటే, నా అహం కోరుకుంటే, అప్పుడు చిత్తం సబ్ కాన్షియస్ మనకి కావాల్సిన మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాని దగ్గర స్టోర్ అయ్యి ఉండదు, చాలా జన్మ స్టోరేజ్ ఉంటుంది దాన్ని. ఓకే, సో అంచనా వేయగలగాలి. ఎప్పుడు అనుభవంతో వేయగలుగుతాం. అప్పుడు తెలుస్తుంది నేను ఎలా మాట్లాడితే, ఎలా ప్రజెంటేషన్ చేస్తే నాకు ఎక్కువ నిలబడుతుంది. ఇది జట్టు పని, క్రికెట్ ఆట. చెస్ ఆట అయితే నేను ఒక్కడిని వెళ్ళినా సరిపోదు. ఇది క్రికెట్ ఆట, జట్టుతోటి పని. ఒక 2 సంవత్సరాల్లో ఒక మంచి జట్టు వస్తుంది. నాకు లేరు ఎగ్జిక్యూటివ్ కనబడుతున్నారు, ఆ ఎగ్జిక్యూటివ్ నా జట్టు. వాళ్ళు ఇంకెంతో వాళ్ళ జట్టు కోసం నేను ఉపయోగపడుతున్నా. ఇప్పుడు నాకు వాళ్ళ జట్టుగా ఉన్నారు. వాళ్ళ జట్టు కోసమే ఇప్పుడు నేను ఓపిక్గా వచ్చి నా అనుభవాన్ని చెప్పేది. వాళ్ళకు ఒక జట్టు ఏర్పడ్డా. ఇప్పుడు ఆ స్టార్ 1000s కి, ఆ 500s కి ఒక మంచి జట్టు రావడానికి నా అనుభవం ఉపయోగపడుతూ ఉంటుంది. అంచనా వేయాలి. ఆ అంచనా వేయడానికి ప్రోగ్రామ్స్ కి రావాల్సింది ఎందుకోసం అంటే అంచనా వేసుకోవడానికి. నేను ఇలా మాట్లాడితే నా రిలేషన్షిప్ ఇంకా బాగుంటుంది అని ముందే అంచనా వేయాలి. నేను ఇది తింటే రేపొద్దున యాక్టివ్గా ఉండగలుగుతాను, అంచనా వేయాలి. కొద్దిగా బ్రెత్ వర్క్ చేసుకుంటే నేను ఆ కౌన్సిలింగ్ కూడా సక్సెస్ చేయగలుగుతాను, అంచనా వేయాలి. అంచనా వేయడమే బిజినెస్ పని. ఉద్యోగస్తుడికి అవన్నీ తర్వాత సంగతి, తనకి ఏదొచ్చో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ బిజినెస్ మ్యాన్ అట్లా కాదు, క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అంచనా వేయాలి. నేను అనుకోలేదు సార్ ఇట్లా టీం పడిపోతుందని అనుకోలేదు. ఇక అది ఎవరేం ఒకటి నిలబడి పైకెక్కి జెండా పాతావా లేదా, పడిపోయేళ్ళ గురించి ఎవరు చరిత్రలో రాయరు. నువ్వు ఈ తట్టుకొని ఆ యొక్క నేర్చుకోవడం, మార్చుకోవడం గుణాన్ని పెంచుకున్నావా లేదా, ఇది ఇంపార్టెంట్.
కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే అహం ఫ్లెక్సిబుల్ గా ఉంటే కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఎలా ఉండాలి అని అంటే చిన్న పిల్లవాడితో సైతం కలిసిపోయేటట్టుగా ఉండాలి, ఫ్లెక్సిబుల్ గా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక టీచర్ చిన్న పిల్లవాళ్ళతో కూడా కలిసిపోతేనే అతన్ని కనెక్ట్ చేయగలడు, అంతేనా? ఏ టీచర్ అమ్మ అయితే అట్లా ఉంటుందో మంచి మార్కులు కొట్టేస్తుంది, ఏ టీచర్ ఉంటాడో మంచి మార్కులు. అట్లా ఫ్లెక్సిబుల్ గా యూత్ తోటి పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతోటి చక్కగా కనెక్ట్ అవ్వాలి, హార్ట్ఫుల్ గా కనెక్ట్. ఎప్పుడు కనెక్ట్ అవుతాము? అవతల వ్యక్తి యొక్క శ్రేయస్సు అభ్యుదయాన్ని మనం కోరుకున్నప్పుడు కనెక్ట్ అవుతాం, అంతేనా నాగేశ్వర గారు? అవతల వ్యక్తి ఎమోషన్స్ ని మనం అయినప్పుడే. భోగసర్ అంతా నిలబెట్టుకోవడం గురించేగా మీరు మాట్లాడేది, నిలబెట్టుకోవడమే కదా ఫైనల్ గా, అంతే కదా? జట్టుని నిలబెట్టుకోవడం, అంతే సార్. యూనిటీగా ఉండడం. ఫస్ట్ చూస్తూ ఊరుకోవడం కంటే, అర్థమయ్యేదానికి ఆవుదాం లేదని చెప్పి చూస్తూ ఊరుకోవడం కంటే చేయాల్సిన పని ఇదే. ఇప్పుడు వినడమే, నేను చెప్పింది అంతే. అవతల వ్యక్తి గురించి. ఇప్పుడు నాకు టీమ్ గా వచ్చారు, గణేష్ గారు వచ్చారు, నాగేశ్వరరావు గారు వచ్చారు, సుందర గారు, నా ముందు ఉన్నటువంటి నాగేశ్వరరావు, షాహినా మేడం, వరలక్ష్మి గారు, శ్యామ్, గోపి, వేణుగోపాల్ రెడ్డి, వందన మేడం అండ్ కుమార్ గారు, కల్పన మేడం, వీళ్ళు కనబడుతున్నారు. వీళ్ళ గురించి నా టీం వచ్చారు. వీళ్ళ గురించి, వీళ్ళ శ్రేయస్సు గురించి, శ్రేయస్సు ఇది ఇంపార్టెంట్ గా పెట్టుకోవాలి. వాళ్ళ ఆరోగ్యము, శ్రేయస్సు, వాళ్ళ నిలబడ్డము, అది పెట్టుకోవాలి. నేను నా జట్టు గురించి పెట్టుకున్నప్పుడే అది వస్తుంది, అంతే. నాకు టాలెంట్ ఉంది కాబట్టి అని ఆ లైన్ రావద్దు అసలు. నాకు టాలెంట్ ఉంది అని కాదు. అందుకే చాలా మంది మన వాళ్ళు ఎంతో టైం ఇచ్చారు. నిన్న మంజుల మేడం పెట్టింది వాయిస్ మెసేజ్. నా యొక్క సీనియర్లు అవసరం అనుకోకుండా నా సీనియర్లు వాళ్ళ టైము డిజిటల్ గా, ఫిజికల్ గా కూడా వచ్చి ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు అని ఆ వినయాన్ని. అప్పుడు ఏం చేస్తుంది? ఎక్కువ కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది, టీం నిలబెట్టుకోగలుగుతుంది కదా. ఇది ఇంపార్టెంట్. చేయడం వల్ల టీం ఏమి డిస్టర్బ్ అవ్వదు, వాళ్ళు ఏమి మీ టీం దగ్గరికి వచ్చి ఏమి డిస్టర్బ్ చేయరు, అదేం లేదు. కాబట్టి ఆ జాగ్రత్తలు అవసరం. అంచనా అమాయకంగా ఉండి చేసుకోకూడదు. దీనికి బహుశా ఒకరోజు నేను ఒక బైక్ మీద వెళ్ళేటప్పుడు ఒక ఇన్సిడెంట్ చూసాను. ట్రాక్టర్లో మేకలు ఉన్నాయి. ఒక మేక ఉన్నట్టుండి దూకి, నేను వెనక వస్తున్నాను, ఇక పరుగు లంఘించుకుంది, పొలాల్లో పడి పరిగెత్తుపోతూ వెళ్ళిపోతుంది. ఎవరికి దొరకలే, దాన్ని ఆపి కిందికి దిగి పట్టుకుని దొరకలేదు. ఇంకా అది గుర్రం పరిగెట్టినట్టు పరిగెత్తింది. మిగతా 2 లోపలుండి మేస్తున్నాయి, తింటూ అలానే కూర్చుంది. ఇప్పుడు మీరు చెప్పండి, అంచనా ఏమేసింది? అది పరుగు లంఘించుకుంది, అంచనా వేసింది జరగబోయేటువంటిది. కాబట్టే పరుగు పందెంలో పాల్గొన్నట్టుగా పరిగెత్తింది. అర్థమైంది? ఆ మిగతాది ఏట్లు పడుతున్నా సరే అట్లనే చూసుకుంటూ ప్రస్తుతం మీద, ఆ తినడం మీద ఫోకస్ చేసింది. 2030-40లో ఎలా ఉంటుంది, ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు 10 ఏళ్ళకి ఎలా ఉంటారు, నేను ఎలా ఉండాలి అనేటువంటిది అది లేకపోతే, చెప్పానుగా, గట్లా అప్డేట్ అయిపోవాల్సిందే, ముందుకు అంచనా వేసుకోవాల్సిందే. ఎమోషన్స్ తో కూడుకొని వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, నాకు భయం, బిడియం ఎక్కువ, ఇట్లాంటి. ఈ కంపెనీలో ఎదగాలంటే ఆ కంపెనీకి ఏమేం కావాలో దాన్ని పెంపొందించుకోవాలి. బిజినెస్ మ్యాన్ కావాలి, బిజినెస్ మ్యాన్ గానే ఆలోచించుకోవాలి. కస్టమర్ని నిలబెట్టుకోవాలని అంటే ఆ హార్లిక్స్ వాడు ఏం చేయాలి, ఆ సంతూర్ వాడు ఏం చేయాలో తెలియాలిగా. ఆ మినిమం తెలియకపోతే ఎట్లా? ఇది కోటం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ ఈరోజు. నాకు ఇప్పటి వరకు ఒకటి ఉండేదండి, అంటే ఇప్పటి వరకు మైండ్లో ఈ సెషన్కి ముందు
చాలా మందికి ఇగో, అతనికి ఇగోయిస్ట్ అండి, ఇతని ఇగో అండి అతనికి చాలా ఎక్కువ అన్ని ఉండేది. ప్రతి వ్యక్తికి ఇగో ఉంటదని నాకు ఈ రోజు అర్థమైంది. ప్రతి వ్యక్తి లోపల ఒక ఇగో ఉంటది. సో దానికి 2 కోణాలు కూడా ఉంటాయి. సో దాని పాజిటివ్ ఇగో పెడితే ఫలితాలు అట్లాగా ఉంటాయి, నెగిటివ్ ఇగో పెడితే ఫలితాలు అట్లాగా ఉంటాయి. కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయకపోతే వాళ్ళ ఇగో ఒప్పుకోదు అసలు. అవును సార్. అక్కడ పర్ఫెక్ట్ గా జరగాల్సిందే, న్యాయం జరగాల్సిందే, అంతా ఉంటారు. వాళ్ళ ఇగో అంటారు. కొంతమంది మరి అంత చేసిన నాకేంది అని అంటారు. వాళ్ళ ఇగో అట్లా సాటిస్ఫై అవుతుంది అట్లా. సో నాకు ఈ రోజు 4 పాయింట్లు ఉన్నాయి సార్ అండర్లైన్ చేసుకున్నది. టోటల్ బాడీ మొత్తాన్ని అహం నడిపిస్తుందని. సో అంటే ఇప్పటి వరకు బాడీ అంటే మిగిలిన ఆర్గాన్స్ ఆ కాన్సెప్ట్ లో ఉన్నాం కానీ, బట్ ట్రిగ్గర్ పాయింట్ అహమే మొత్తం దీన్ని నడిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎంత పాజిటివ్ గా ఉంచుకుంటే అంత మంచిది. ఈవెన్ క్రానిక్ డిసీజెస్ కూడా కంట్రోల్ అవుతున్నాయంటే ఖచ్చితంగా అక్కడ అతని అహం ఎక్కడ పాజిటివ్ గా ఉంటే ఖచ్చితంగా అక్కడ వర్కౌట్ అవుతుంది అనేది ఈ రోజు అర్థం. నేను తినకుండా ఉండలేనండి అని అంటే అట్లా ఆ ఇగోని కొంచెం వదులుకోవాలి, దాన్ని పట్టుకోవద్దు అట్లా. నా ఈగో సాటిస్ఫై, మొలకలు తిన్నా నా ఈగో సాటిస్ఫై అయింది, క్యారెట్ తిన్నా నా ఈగో సాటిస్ఫై అయింది, ఓకే నో. సో అది ఇప్పుడు మన అనుకున్న వాళ్ళు కొంచెం తిట్టినా ఏం కాదు, అవునా? ఎందుకంటే అక్కడ ఈగో సాటిస్ఫై అయింది. నచ్చని వాళ్ళు చూసినా మనకి నచ్చదు, తదేకంగా మనల్ని చూసిన అట్లా. అంటే టోటల్ ఈగో కాన్సెప్ట్ మీదనే రన్ అవుతూ ఉంటుంది. ఎక్కడో మనం వర్క్ చేయట్లేదంటే నా ఈగోకి తెలియాల్సిందేదో తెలియలేదు, లంగర్ వదులుకోలేదు. ఇది ఇంపార్టెంట్. సో సెల్ఫ్ చెక్. మరి ఎవరికి వాళ్ళు నేను పర్ఫెక్ట్ ఉన్నానని అందరూ అనుకుంటారు కదా అని అంటే, అందుకోసమే దేనికోసం వచ్చామో దాన్ని చెక్ చేసుకోవాలి. టీమ్ బోనస్ కోసం వచ్చాము, టీమ్ బోనస్ చెక్ చేసుకోవాలి, అంతే. ఇది ఒక ఎంటర్ప్రెన్యూర్ కొట్టాల్సి. గుడ్. ఇంకా చాలు, అందరం చక్కగా బ్రెత్ వర్క్ చేద్దాము. జానీ సార్ మీకు ఏమన్నా ఉందా? ఎగ్జిక్యూటివ్స్ కి ఒకసారి మనం గ్రాండ్ అప్లాస్ ఇద్దాం, వాళ్ళ క్వశ్చన్స్ అన్ని మీ గురించే. కొంచెం వాళ్ళు తెలుసుకుంటూనే ఆ తర్వాత ఫోన్లో అయినా అడగొచ్చు. ఆహారానికి కావాల్సిన ఆహారాలు కదా, బాగుంది సార్. ఏమి మనం దానికి పెడితే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ అనేది అసలు తెలిసింది అనుకోండి, తెలియకపోవడమే చాలా కష్టం. తెలిస్తే ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. అది ఇంకా బాగా ఎన్లైట్ అయింది ఏంటంటే, సరే తెలుసుకున్నాక ఇక నువ్వు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ముందుకెళ్ళడం ఇంకా వెంటనే ఆచరణలోకి తీసుకురావాలి, లేకపోతే లంగర్ ఉంటుంది. ఆ లంగర్ తీయడం అంత ఈజీ కాదు. మనం ఎప్పటికప్పుడు సార్ అందుకనే అంచనా వేసుకోండి అని అంటున్నారు. అంచనా వేసుకోండి, వెంటనే వెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి వచ్చిన జ్ఞానాన్ని గట్టిగా పట్టుకొని మళ్ళీ వెళ్ళాలి. బాగా కష్టపడే వ్యక్తి ఇది కాక విన్నాడు అనుకోండి, తనకి కష్టం ఉంది, ఎలా అయినా సరే ఫ్లెక్సిబుల్ గా మారగలడు. బ్రూస్లో ఏమన్నాడు? వాటర్ లాగా ఉండాలి అని. వాటర్ లా ఉండాలి. అందుకని ఎవరి దగ్గర అయినా సరే అలా కలిసిపోతూ ఉండాలి, వాటర్ లాగా ఉండాలి. సో ఆ వ్యక్తి గనక, ఆ కష్టపడే వ్యక్తికి ఆ లంగర్ తీసి ఫ్లెక్సిబుల్ గా తయారయ్యేది గనక ఉంటే, ఇక అతని యొక్క ఆపలేము, ఇక అసలు ఎవరు ఆపలేరు దాన్ని, ఆ సక్సెస్ ని. కాబట్టి విని మనము పేదరికంలోనే ఉండకుండా, అంటే ఆ యొక్క లంగర్ని తీయకుండా అలాగే ఉండిపోకుండా, అవుతుందిలే అనేటువంటి భ్రమలో ఉండకుండా వాస్తవంలోకి మనం వెళ్ళాలి. చలో క్లోజ్ యువర్ ఐస్.
ఓకే ప్లీజ్. ఇంట్లో కానీ బయట కానీ మిమ్మల్ని మంచి మెంటర్ చేసేటువంటి గొప్ప మైండ్ఫుల్నెస్ ఈ యొక్క సాఫ్ట్వేర్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఒక దగ్గర ఇంకొకరిని గైడ్ చేస్తూ ఉంటాం, అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా సరే. సో ఈ మైండ్ఫుల్నెస్ గురించి ఎంత తెలుసుకుంటే మంచి మెంటర్ అవుతాము మనం. పేరెంట్ ఒక మంచి మెంటర్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో నా మీద నాకు గ్రిప్ రావట్లేదు, నా సమయాన్ని నేను ఎఫెక్టివ్గా ఉపయోగించుకోలేకపోతున్నాను అని అంటే ఎక్కడో ఈగో తను సాటిస్ఫై అయ్యే విషయాల వైపుకే వెళ్తుంది అని అర్థం. దానికి తెలివి ఉంది, ఉపయోగించుకోవచ్చు. ఓకే సరే, ఈరోజు గురించి ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మాకు ఈరోజు చక్కటి అవగాహన ఇచ్చాను. అదేవిధంగా ఈరోజు మనకు హైదరాబాద్లో ఫిజికల్ ప్రోగ్రామ్ విఓపి, అక్కడికి హైదరాబాద్లో ఉంటుంది. అది లొకేషన్ కూడా నేను గ్రూప్లో షేర్ చేశాను. మీకు ఎవరైనా హైదరాబాద్లో పర్చేస్తున్నా కానీ అక్కడికి పంపించండి. కస్టమర్స్ కావచ్చు, మీ ప్రాస్పెక్ట్లు ఉన్నారు, వస్తే బాగుంటుంది అంటే అక్కడ పంపించండి. మీ ఎక్కడ వేరే వేరే ప్రాంతాలు ఉన్నా పర్వాలేదు. అక్కడ సీనియర్స్ జానయ్య సార్ ఉంటారు, మా శెట్టి గారు, లావణ్య మేడం, నేను అక్కడ ఉంటాను. ఎవరి నుంచైనా కానీ వాళ్ళు పంపించాను అక్కడికి. అది 10:30, 11కి స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి 3 o'clock 10:30కి అందరు వస్తే 2-3 అవర్స్లో మళ్ళీ వెళ్ళొచ్చు. చేస్తాం. ఉపయోగించుకున్నాం. రేపు కూడా అందరూ టైంకి రండి, ఇది వినండి. బుధ గురువారం చాలా ఇంపార్టెంట్. నాకు మనసుకి ఏమనిపిస్తుంది, ఇన్నాళ్ళు చెప్పినటువంటి 6 సబ్జెక్ట్ ఇంకొంచెం జూమ్ అయ్యి సంక్షిప్తమై సరళీకృతమై అందుతుంది అని. ఇన్నాళ్ళు వచ్చి నేను అప్పుడు వచ్చాను కదా అని అంటే సాధించేంత వరకు వస్తూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. ఓకే, రేపు రండి. నేను రండి చేయండి అనేటువంటి పదాలు తక్కువగా చెప్తాను. చేస్తే మంచిది, ఇలా ఉంటే మంచిది అనేవే ఎక్కువ ఉంటాయి. చెయ్యండి, ఖచ్చితంగా చేయండి అని అంటే ఇక అది ఫ్రీడమ్, వాళ్ళే ఆలోచిస్తారు. చిన్నపిల్లలు ఎవరు కాదు కదా, చాలా పెద్దవాళ్ళే. కాబట్టి జీవితం చాలా వరకు పొందిన వాళ్ళే అనుభవాలు, కాబట్టి అన్ని వాళ్ళకే తెలుస్తుంది అనేది. అందుకని ఇక నేను ఈరోజు ఈవినింగ్ కూడా 4 PM కి మన ఐ కాఫీ సార్, ఐ కాఫీ మన కుటుంబ సురేష్ గారు ఉంటుంది. దానికి ప్రమోషన్ రండి. ఓకే, థ్యాంక్ యూ, కలుద్దాం.